నామంలో మరి ఒకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ కూడా టీ బ్రేక్ వెళ్ళొచ్చారు కాబట్టి ఇప్పుడు మీకు ఆలోచనలు చాలా షార్ప్గా పనిచేస్తూ ఉంటాయి. మన ప్రశ్న ఏమిటి అంటే 11 గోత్రాలు ఒకవైపు, ఒక గోత్రము బెన్యామీను గోత్రం మరొక వైపు ఇద్దరు కూడా నిలవబడ్డారు యుద్ధానికి. అయితే ప్రశ్న ఏమిటి అంటే ఇప్పుడు బెన్యామీను గోత్రం వాళ్ళలో గిబియా పట్టణస్తులు తప్పు చేసినటువంటి మాట వాస్తవం, వాళ్ళకు కూడా అర్థమైంది అది. కానీ ఎందుకు వాళ్ళు అప్పగించమని అన్నారు? న్యాయం వాళ్ళ పక్షం లేదు, వాళ్ళకి తెలుసు. న్యాయము ఎదుటి వాళ్ళ పక్షంగానే ఉంది. అయినప్పటికీ కూడా ఎందుకు అప్పగించమన్నారు తప్పు చేసినటువంటి వాళ్ళని? తనమన్నా ఉండాలా వద్దా? టీ తాగిన తర్వాత కూడా పరిస్థితి అలాగనే ఉంది. వాస్తవం ఏమిటి అంటే న్యాయము ఎటువైపు ఉంటే అటువైపే మనం నిలబడవలసినటువంటి అవసరం ఉంది. దేవుడు నీతిమంతుడు, ఆయన ఎప్పుడు కూడా న్యాయాన్ని మాత్రమే మద్దతు ఇస్తాడు. అన్యాయానికి దేవుని యొక్క మద్దతు 1% కూడా ఉండదు. కానీ ఒక్కొక్కసారి పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే 20వ అధ్యాయం మనం గమనించినప్పుడు దేవుని వాక్యం రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఒకటో వచ్చిన న్యాయాధిపతుల గ్రంథం, అందరు ఇజ్రాయేలీలు బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు గిలాదు దేశముకును వారి సమాజము ఏక మనసు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడిను. దేవుని జన సమాజము చేరిన వారు ఇజ్రాయేల్ గోత్రములన్నిటికీ పెద్దలుగా ఉన్నవారే కత్తి దూయు 4 లక్షల కాల్బలం కూడుకునేది. ఇజ్రాయేలీలు 11 గోత్రాల నుంచి కత్తి దూసేటువంటి వాళ్ళు 4 లక్షల మంది కూడుకున్నారు. 11వ వచనం, కాబట్టి ఇజ్రాయేలీలందరూ ఒక్క మనుషుడైనట్టుగా ఏకీభవించి ఊరి వారితో యుద్ధం చేయుటకు కూడి వచ్చేది. మొత్తము ఒక్క మనిషిగా ఉంటే ఎట్లా ఉంటుందో అలా ఇజ్రాయేలీలందరూ కూడా 11 గోత్రాలు కూడా ఒకే మాట మీద నిలబడ్డారు. యూనిటీ అలా ఉంది. యుద్ధానికి వాళ్ళు బయలుదేరి వచ్చారు. బయలుదేరి వచ్చినప్పుడు కింది వచనాలు మీరు గమనించినట్లయితే 12వ వచనము, బెన్యామీనీలందరూ యుద్ధకు వచ్చి మనుషులు పంపించారు, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోగా 15వ వచనం, ఆ దినమున బెన్యామీనీలు తమ జనసంఖ్య మొత్తము చేయగా 700 మంది అయిన గిబియా నివాసులు గాక కత్తిదీయు సమర్థులైన పట్టణంలో నుంచి వచ్చిన వారు 26,000 మంది అయ్యింది. ఇప్పుడు మీరు కనుక గమనించినట్లయితే ఒకవైపు ఇజ్రాయేలీలందరూ కూడా లెక్క చేస్తే 4 లక్షల మంది యుద్ధ వీరులు ఉన్నారు. ఇటు బెన్యామీను వైపు నుంచి ఎంతమంది ఉన్నారు? 26,000 మంది. 4 లక్షలు ఒకవైపు, 26,000 ఒకవైపు. యుద్ధం జరిగితే ఎవరు గెలవాలి, ఎవరు ఓడిపోవాలి? మామూలుగా లోక సంబంధంగా కనుక మనం బలాబలాలు అంచనా వేస్తే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు? కానీ ఇక్కడ బెన్యామీనీల్లో ఉన్నటువంటి ఒక విషయం ఏమిటంటే వాళ్ళలో కింది వచనాలు గమనించినప్పుడు చెప్తూ ఉంటాడు 16, ఆ సమస్త జనముల్లో నుంచి ఏర్పరచబడిన 700 మంది ఎడమ చేతి వాటం గలవాళ్ళు. స్పెషల్గా వీళ్ళని గురించి రాస్తున్నాడు. వీళ్ళలో ఒక 700 మంది ఎడం చేతి వాటం గలవాళ్ళు. వీరిలో ప్రతివాడు గురిగా ఉంచబడిన తల వెంట్రుక మీదకి వడిసెల రాయి తప్పక విసరగలవాడు. ఈ బెన్యామీనీలో ఎలాంటి మునగాళ్ళు ఉన్నారంటే ఒక 700 మంది స్పెషలిస్టులు ఉన్నారు. వెంట్రుకని తీసి ఇలా నిల్చోబెడితే వడిసెల్లో రాయి పెట్టి తప్పకుండా వెంట్రుకను కొట్టగలిగినటువంటి మునగాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు కనుక గమనించినట్లయితే పెద్ద గొలియాతు, దావీదు చిన్నపిల్లవాడే, అంత పెద్ద గొలియాతుని ఎలా కొట్టాడు? వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే గొలియాతు ఎత్తి ఎంత, గొలియాతు కత్తి పొరుగు ఎంత, గొలియాతు ఈట ఎంత, డాల్ ఎంత, ఈ మాట్లాడుతున్నారు. దావీదు నథింగ్ అసలు అదంతా. సౌలు రాజు కూడా అదే చూశాడు, నువ్వు బాలుడు, బలం చాలని. అసలు పక్క దగ్గరికి వెళ్ళి పోటాపోటీ కలబడితే కదా బలం చాలంది. అసలు ఇంకా అంత దూరంలో ఉన్నప్పుడే దగ్గరికి రా అని ఆయన రంకెలేస్తూ ఉన్నాడు. ఒక రాయి తీసుకున్నాడు, ఒడిసెల్లో పెట్టాడు, కొట్టాడు, అయిపోయింది. అక్కడికి నేరుగా వెళ్ళి నుదురుకు తాకి 700 మంది. ఈరోజు కనుక మీరు గమనించినట్లయితే రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉంది, మీరు చూస్తూ ఉంటారు. యుద్ధంలో కూడా ఇప్పుడు స్నైపర్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, చాలా లాంగ్ రేంజ్ నుంచి షూట్ చేస్తూ ఉంటారు. మొన్న ఒక ఇది చూస్తూ ఉంటే, ఆర్టికల్ చదువుతుంటే కొన్ని 100 మందిని చంపేస్తున్నారు రష్యన్ ఆర్మీ. అసలు వాళ్ళ గురించి ఒక ఆర్టికల్ వేస్తారు, వాళ్ళు కనపడరు, వాళ్ళు వినపడరు. కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి ఆ స్నైపర్స్ ఉంటారు కదా,
దాన్ని షూట్ చేసేటువంటి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటారు. ఎటు ఉంటారో తెలియదు. హఠాత్తుగా ఉన్న ఆర్మీ మీదకి వచ్చేసి ఒక బుల్లెట్ తాగుతుంది. ఎటు నుంచి వస్తుంది అనేటువంటిది ఇలా చూస్తే కొన్ని కిలోమీటర్ల దూరంలో ఎవరు కనబడతారు? ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఒడిసెలతో తిప్పేటువంటి రాయి కొడితే కూడా అలానే ఉంటుంది. కత్తి ఈటే కాదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే కంప్లీట్గా యుద్ధం పిక్చర్ అంతా కూడా మార్చేశారు. 4 లక్షల మంది అక్కడ నిలబడినప్పుడు కిందకు వచ్చిన మీరు గమనించినట్లయితే యుద్ధం ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత 21వ వచనం, బెన్యామీనీయులు గిబియాల నుంచి బయటకు వచ్చి ఆ దినమున ఇజ్రాయేలీల్లో 22,000 మందిని నేలను కూర్చుని 22,000 మందిని నేలను కూర్చుని 4 లక్షల్లో 22,000 మంది అయిపోయారు ఫస్ట్ రోజు. వాస్తవంగా న్యాయం వీళ్ళ వైపు ఉంది, సైన్యం చాలా వీళ్ళ వైపు ఉంది, మనం అనుకుంటాం బలం వాళ్ళ వైపు ఉందని. కానీ ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు? అన్యాయం చేసిన వాళ్ళు గెలుస్తున్నారు. ఇది చదివేటప్పుడు మనకు గుర్తుకొస్తూ ఉంటుంది. ఒక్కోసారి మన ఆత్మీయ జీవితం కూడా అలాగనే ఉంటుంది. న్యాయం మన వైపు ఉంటుంది, కానీ అన్యాయం చేసే వాళ్ళే గెలుస్తూ ఉంటారు. లోకమే గెలుస్తూ ఉంటుంది. ఏం చేయగలుగుతాం మనం? ఇక్కడ కూడా న్యాయం వీళ్ళ వైపు ఉన్న అన్యాయం చేసిన వాళ్ళే గెలుస్తున్నారు. గెలవటం కాక 22,000 మందిని మొదటి రోజున చంపేశారు. తరువాత 22వ వచనం, అయితే ఇజ్రాయేలీలు ధైర్యం తెచ్చుకొని తాము మొదట ఎక్కడ యుద్ధ పంక్తి తీర్చుడో ఆ చోటనే మరలా యుద్ధము జరగవల్లని తమను తాము యుద్ధ పంక్తులుగా తీర్చుకునేది. మరి ఇజ్రాయేలుపై సాయంకాలం వరకు యెహోవా ఎదుట ఏడ్చారు. దేవుడి దగ్గరికి వెళ్ళి చాలా ఏడ్చారు. అయ్యా, ఏమిటి పరిస్థితి? ఇలాంటి అన్యాయం జరిగింది, ఇలాంటి అన్యాయం చేశారు. మరి అన్యాయం చేసిన వాళ్ళని అప్పగించమంటే వాళ్ళందరూ కూడా మద్దతు వచ్చి మరలా మా మీదకే యుద్ధానికి వచ్చారు. 22,000 మందిని చనిపోయాం మేము అని దేవుడి దగ్గర వాళ్ళు ఏడ్చి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి వాళ్ళు దేవుడిని అడిగినటువంటి విషయం 23వ వచనం, మరి ఇజ్రాయేలీలు పోయి సాయంకాలం వరకు యెహోవా ఎదుట ఏడ్చుచు మా సహోదరులైన బెన్యామీనులతో యుద్ధము చేయుటకు తిరిగిపోదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా వారితో, వద్దు, వెళ్ళొద్దు, మీరు చనిపోతారని చెప్పాడు. అంతేనా? దేవుడి దగ్గర విచారణ చేస్తే దేవుడు ఏం చెప్పాడు? వద్దు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, ఒడిసెలు తిప్పే వాళ్ళు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని చెప్పాడు. అంతేనా? శత్రువు బలవంతుడైతే ఏం చేయాలి? వాస్తవంగా ఇప్పుడు వాళ్ళకి పిక్చర్ అర్థమైంది. మనం ఏదో 4 లక్షలు అనుకున్నాము, వాళ్ళేదో 26,000 మంది అనుకున్నాం. కానీ బలాబలాలు కనుక తెలుసుకుంటే వాళ్ళే బలంగా ఉన్నారు. 26,000 మంది తక్కువే, కానీ వాళ్ళే బలంగా ఉన్నారు. అసలు ఇక్కడి నుంచి అక్కడ దాకా రావాల్సిన అవసరం కూడా లేదు. వెంట్రుక నించో పెడితే రాయి తిప్పి కొట్టేస్తూ ఉంటారు. మీకు అర్థమై ఉంటుంది 22,000 మందిని ఎలా కొట్టి చంపేశారు. అది కూడా చెప్తూ ఉన్నాడు. ఎడమ చేతి వాటం కలిగినటువంటి వాళ్ళు వెంట్రుకు నించో పెడితే తప్పకుండా గురి చూసి కొట్టగలిగినటువంటి వాళ్ళు. ఇప్పుడు దేవుని దగ్గర వాళ్ళు వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేసి, ఒక రకంగా ఏంటి, మా బలం సరిపోవటం లేదు, 22,000 మంది చచ్చిపోయాం ఒక్కరోజు, మా బలం సరిపోవటం లేదు అని దేవుడి దగ్గర ఏడ్చి, మరి వెళ్ళమంటావా యుద్ధానికి? నువ్వు వెళ్ళమంటే మేము వెళ్తాము అని దేవుడి దగ్గర అడిగితే యెహోవా యుద్ధ విచారణ చేయగా యెహోవా వారితో యుద్ధము చేయపోవడని చెప్పాను. వెళ్ళండి యుద్ధానికి అని చెప్పేసి అన్నాడు. వెళ్ళండి యుద్ధానికి అని అంటే దేవుని మాట చొప్పున 24వ వచనం, కాబట్టి ఇజ్రాయేలు 2వ దినమున బెన్యామీనులతో యుద్ధము చేయరాగా ఆ 2వ దినమున బెన్యామీనులు వారిని ఎదుర్కొన్నటకు గిబియాల నుంచి బయలుదేరి వచ్చి ఇజ్రాయేలీల్లో 18,000 మందిని నేలను కూర్చి చంపిరి, సంహరించారు. మళ్ళీ ఎంతమంది? ప్రశ్న. సరే, మొదటి రోజు అంటే వెళ్ళారు, వీళ్ళ పాటికి వీళ్ళు వెళ్ళారు, 22,000 మంది వచ్చారు. 2వ రోజు దేవుడిని అడిగాక వెళ్ళారు. దేవుడిని అడిగి దేవుడు వెళ్ళమంటేనే వెళ్ళారు. మళ్ళీ 18,000 మంది చనిపోయారు. 22,000 ప్లస్ 18,000, 40,000 మంది. యుద్ధానికి వచ్చిన బెన్యామీనీలు 26,000 మంది. అంటే ఎంతమందిని చంపేశారు వాళ్ళు? వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి మించి చంపారు. ప్రశ్న, 3వ రోజు యుద్ధానికి వస్తే ఏం జరిగింది? మనకంటే ఇజ్రాయేల్కి బాగా తెలుసు. మొదటి రోజు వెళ్ళాము, 22,000 మంది అయిపోయారు. 2వ రోజు వెళ్ళాము, 18,000 మంది. ఇప్పుడు మీరు చూడండి, సైన్యము తగ్గుతూ ఉంటే వీళ్ళ బలం కూడా తగ్గిపోతుంది. 4 లక్షల మంది వెళ్తేనే ఎదుర్కోలేకపోయారు. ఇప్పుడు అందులో ఒక 40,000 మంది లెస్ అయిపోయారు. ఇప్పుడు ఏమవుతుంది? వాళ్ళ మీదకి వెళ్తే
26వ వచనము, ఇక ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమిటంటే 18,000 చనిపోయిన తర్వాత వీరందరూ కత్తి దూయువారు. చచ్చిపోయిన వాళ్ళు ఏమైనా మామూలు సామాన్యులు కాదు, వీరందరూ కత్తి దూయువారు. ఇంకా చెప్పాలి అంటే యుద్ధంలో నిలబడ్డటువంటి శూరులందరూ కూడా పోయారు. ఇందాక నేను చెప్పాను కదా, రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. ఉదాహరణకు వాళ్ళు స్నైపర్స్ పట్టుకొని, లాంగ్ గన్స్ ఉంటాయి కదా, అవి పట్టుకొని లోడ్ చేసుకొని ఉన్నారు. ఉదాహరణకి రష్యా ఆర్మీ అక్కడ ఉంది. ఎవరిని టార్గెట్ చేస్తాడు ఒక బుల్లెట్ పెట్టి? కొన్ని కిలోమీటర్ల దూరంలో స్నైపర్స్ వాళ్ళు పట్టుకొని, గన్ పట్టుకొని రెడీగా ఉన్నాడు. అక్కడ రష్యన్ ఆర్మీ ఉన్నారు. రష్యన్ ఆర్మీలో ఫస్ట్ ఎవరిని టార్గెట్ చేస్తాడు? ఒక బుల్లెట్ లోడ్ చేస్తే ఫస్ట్ ఎవడో పిల్లోడి మీద ట్రైల్ వేసి బలహీనుడి మీద ట్రైల్ వేస్తాడా? ఫస్ట్ ఎవరిని కొడతాడు? వాళ్ళు దూరం నుంచి చూస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి సైన్యం అందరిలో ఎవడు స్ట్రాంగ్, ఎవడు బాగా పోరాడుతున్నాడు, ఎవడు ఎక్కువ నష్టం కలగజేస్తున్నాడు, ఈ ఫస్ట్ బుల్లెట్ వాడి మీదకి వెళ్తాం. మళ్ళీ నెక్స్ట్ బుల్లెట్ లోడ్ చేశాడంటే మళ్ళీ నెక్స్ట్ ఎవడు టార్గెట్? మళ్ళీ ఎవడు బలవంతుడో వాళ్ళే. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, ఈ 40,000 పీపుల్ ఎవరు? చచ్చిపోయిన వాళ్ళందరూ ఎవరైతే బలవంతులో వాళ్ళందరినీ కొట్టేస్తారు ఫస్ట్. ఇక ఇప్పుడు వీళ్ళకి అర్థమైపోయింది, కత్తి దూసే వాళ్ళందరూ కూడా మొత్తం 40,000 మంది లాస్ అయిపోయారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇందులో నేను ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేయాలని చరిత్ర, వాస్తవంగా 1920 అంతా చదవాల్సిన పని లేదు, వేగంగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి ఒక పాయింట్ని మనం స్ట్రెస్ చేయాలని ఇదంతా చెప్తున్నాను. అదేమిటి అంటే, జరిగిన అన్యాయం అంతా మనం చూసాం. పాపం తన భార్యను తీసుకుని వచ్చేటువంటి సందర్భంలో అన్యుల పట్టణంలో కూడా ఆగకుండా నేను ఇజ్రాయేల్ పట్టణం అయితేనే బస చేస్తానని పాపం వచ్చినటువంటి ఆ వ్యక్తికి ఎంత అన్యాయం జరిగిందో మనం చూసాం. అయినప్పటికీ కూడా వాళ్ళందరూ ఆ అన్యాయం చేసినటువంటి వాడిని అప్పగించకపోగా వాళ్ళ వైపు మద్దతు నిలబడి మేము వాళ్ళని అప్పగించము అని అన్నారు. అప్పుడు యుద్ధం ప్రారంభమైతే యుద్ధంలో కూడా ఏమైందంటే న్యాయం అటువైపు ఉంది కానీ వాళ్ళకే ఓటం అనేటువంటిది వస్తుంది. ఈరోజు మన పరిస్థితి కూడా అలాగనే ఉంటుంది. న్యాయం మన వైపే ఉంటుంది కానీ మనమే ఓడిపోతాం. అటువైపు డబ్బు ఉన్నవాళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు, పేరు ఉన్నవాళ్ళు మనమే ఓడిపోతూ ఉంటాం. ఈరోజు మనకు కూడా మన జీవితంలో కూడా సేమ్ ఇదే జరుగుతుంది. మరి పరిష్కారం ఏంటి? కొందరు అడుగుతూ ఉంటారు ఒక్కోసారి, బ్రదర్ న్యాయం మా వైపే ఉంది, పొలం మాదే, కాగితాలు కూడా మాయే. మన ఒక బ్రదర్ చెప్తున్నాడు, కాగితాలు కూడా వాళ్ళే, పొలం కూడా వాళ్ళదే, మాది అని ఊరు వాళ్ళందరికీ తెలుసు. పొలంలో అడుగు పెడితే కొట్టారట, కొట్టడం కాదు ఈసారి అడుగు పెడితే చంపేస్తామన్నారట. నిజంగా కుట్ర కూడా చేస్తున్నారట. ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఎంత డబ్బులు ఇచ్చారో కానీ పోలీస్ స్టేషన్కి చెప్పడానికి వెళ్తే ఎందుకు మీరు గొడవ చేశారని వాళ్ళ మీద కేసు రాశారట, కొట్లాట కేసు వాళ్ళ మీద రాశారట. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? పొలం మాదే, కాగితాలు మాదే, కానీ న్యాయం మా వైపు ఉన్నా కానీ మాకు న్యాయం దక్కటం లేదు. ఏం చేయగలరు? వాళ్ళకి అర్థమైపోయింది, పోలీస్ స్టేషన్కి వెళ్తే జరిగేది లేదు. ఊర్లో వాళ్ళ ఇంటి పేరు వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళ ఓట్లే కావాలి కాబట్టి వాళ్ళకే మద్దతు ఇస్తాడు. మరి మా పరిస్థితి ఏంటి? మాకెవరు న్యాయం చేస్తారు? చాలా సందర్భాల్లో మనం ఇలాగనే నిలబడుతూ ఉంటాం. న్యాయం ఉంటుంది కానీ మన వైపు విజయం ఉండదు, పోరాడి కూడా గెలవలేనటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఇందాక మనం గమనించాం, అయ్యా యుద్ధానికి వెళ్ళమంటావా అంటే యుద్ధం చేయకపోండి, వెళ్ళండి యుద్ధానికి అని అన్నాడు. వెళ్ళండి యుద్ధానికంటే వెళ్ళి 18,000 మంది చనిపోయిన తర్వాత ఇప్పుడు మీరు బాగా గమనించండి, 26వ వచనము, వీరు కత్తి దూయేవారు. అప్పుడు ఇజ్రాయేలీలందరూ జనులందరూ పోయి బేతేలుకు ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులు సమాధాన బలులు యెహోవాకు అర్పించిరి. అప్పుడు వాళ్ళు మాత్రమే కాదు, ఇజ్రాయేలీలు జనులందరూ కూడా వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని ఆయన దగ్గర ఏడ్చుచు సాయంత్రం వరకు అక్కడ ఉపవాసం ఉండి అక్కడ దహన బలులు అన్ని కూడా అర్పించారు. అర్పించిన తర్వాత 27వ వచనం, ఆ దినముల్లో యెహోవా నిబంధన మందసం అక్కడే ఉండెను. ఆ తర్వాత ఉపవాస ప్రార్థనకి ముందు, ఉపవాస ప్రార్థనకి తరువాత అని రెండుగా మీరు దాన్ని డివైడ్ చేయండి. ఇజ్రాయేలీలు ఉపవాస ప్రార్థనకు ముందు యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు దేవుడి దగ్గర, ఇంతకు ముందు కూడా దేవుడిని అడిగే వెళ్ళారు, అడగకుండా ఏమి వెళ్ళలేదు. ఇప్పుడు ఏం జరిగింది అంటే వాళ్ళు దేవుడి దగ్గర సాయంత్రం వరకు కూర్చొని ఏడ్చి ఉపవాసం అంటే ఏమి తినకుండా ఏడ్చి ప్రార్థన చేసి ఇప్పుడు వాళ్ళు యుద్ధానికి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. యుద్ధానికి బయలుదేరి వెళ్ళినప్పుడు 30వ వచనం, 3వ దినమున ఇజ్రాయేలీలు బెన్యామీనులతో యుద్ధంలోకి పోయి మునుపటి వలె గిబియా వారితో యుద్ధము చేయడానికి సిద్ధపడగా.
కింద వచ్చిన 35వ వచనము, అప్పుడు యెహోవా ఇశ్రాయేలు చేత బెన్యామీనులను హతము చేయించిన ఆ దినమున ఇశ్రాయేలు బెన్యామీనుల్లో 25,100 మంది మనుషుల్ని చంపిరి, వీరు కత్తి దూయేవారు. 26,000 మందిలో 25,100 మంది. ఇంకెంతమంది మిగిలారు? ఒక రకంగా అయిపోయారు, మొత్తం అయిపోయారు. మొత్తం ఒకే రోజులో మొత్తం అంతా కూడా అయిపోయారు. ఇందులో వడిసెలు తిప్పే వాళ్ళు ఉన్నారా, బలవంతులు ఉన్నారంటే అయిపోయారు, మొత్తం అయిపోయారు. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అంటే, మానవునికి దేవుని సహకారము, దేవుని మద్దతు లేకుండా మనం గెలవలేము. అది మనిషికి అర్థం కాదు. ఇజ్రాయేలీలు మేము 4 లక్షలు ఉన్నాం కదా అనుకున్నారు. సరిపోదు మీ బలం. వాళ్ళు 26,000 ఉన్నారు, అయినా సరిపోదు. వాళ్ళు కొద్ది మందే, కానీ మిమ్మల్ని నెగ్గుతారు. మొదటి రోజు 22,000 మందిని చంపారు, రెండో రోజు 18,000 మంది చంపారు. మరి దేవుడిని అడిగి వెళ్ళమంటే వెళ్ళాం కదా. అవును, దేవుడిని వెళ్ళమంటేనే వెళ్ళారు. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటి అంటే, దేవుడు వారికి తన మద్దతుని ఎప్పుడు ఇచ్చాడు? వెళ్ళమని ఆయనే అన్నాడు, కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత. ఇక్కడే కాదు, మీరు బైబిల్లో కనుక గమనించినట్లయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎందుకు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు? ఇప్పుడు మనకు ఉత్పన్నమయ్యే ప్రశ్న ఏంటంటే, ముందు కూడా దేవుడిని అడిగాం కదా, అప్పుడు ఇవ్వని సహాయం ఇప్పుడు ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు ఎందుకు ఇచ్చాడు? మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. మీ ఇంట్లో మీ పిల్లలు ఉన్నారు, కొడుకో కూతురు ఎవరో, నాకేదో ఒక వస్తువు కొనిచ్చమని అడిగారు, వద్దు అన్నారు. మన దగ్గర డబ్బులు లేవని అన్నారు. కొంతకాలం క్రితం ఒక తండ్రి చెప్పాడు, పాపం పేద కుటుంబం, కూలి పని చేసుకునేటువంటి కుటుంబం, ఆయనే కీప్యాడ్ ఫోన్ వాడతాడు. అబ్బాయి కాలేజీలో చేరి అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, నాకు ఫోన్ కావాలన్నాడు. నాయన అది మన వల్ల కాదు, మనం కొనలేమో చెప్పాడంట, చాలా ఖరీదు అవుతుంది అని. ఆ అబ్బాయి అన్నం తింటాం మానేశాడు. ఫస్ట్లో వాళ్ళ అమ్మ కూడా చెప్పిందంట, వద్దయ్యా అంత పెద్ద ఫోన్ అప్పు చేయాలి వద్దా అన్నాడు. తర్వాత ఆ అబ్బాయి అన్నం తింటాం మానేశాడు. నాకు వద్దాను, మధ్యాహ్నం రాత్రికి నాకు వద్దాను, రెండో రోజు నాకు వద్దాను. ఇప్పుడు ఏమైపోయింది పరిస్థితి? ముందు భార్య వెళ్ళి నువ్వు ఫోన్ కొనిస్తే కొనిచ్చు, లేకపోతే నాకు అన్నం వద్దన్నాడు. ఏం చేస్తాడు ఇప్పుడు ఆయన? ఆ బ్రదర్ చెప్తున్నాడు, ఇదేంటండి పరిస్థితి ఆమెకు తెలుసు. ఇప్పుడు ఏమైపోయిందంటే, కొడుకుని చూసి 2 రోజులు తినకపోతే గొంతు ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా, కళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతాయి కదా. వాడిని చూసి ఉండలేక ఈ తల్లి నువ్వు ఫోన్ కొనిస్తే కొనిచ్చు, లేకపోతే నాకు అన్నం వద్దన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన చెప్తున్నాడు, వెళ్ళి 10,000 రూపాయలు అప్పు చేసి ఫోన్ తెచ్చాను సార్, ఇక నాకు తప్పే పరిస్థితి కాదు. ఇంకా వాళ్ళిద్దరు తినకపోతే 3వ రోజుకి ఇంకా నాకు ఉండదు. వాళ్ళిద్దరు చూసిన తర్వాత ఇంకా నేనేం చేస్తాను? అదే ఇప్పుడు మీరు పరిస్థితి చూడండి. ఆ కుర్రోడు మధ్యాహ్నం ఫుల్గా అన్నం తిని నాన్న ఫోన్ కొనిస్తావా అంటే, నాకు చూద్దాం లేరా ఇప్పుడు కాదు. రాత్రికి అన్నం తిని నాన్న ఫోన్ కొనిస్తావా అంటే, అలా 4 రోజులు అడిగినా కానీ అది అవ్వదు. అదే 2 రోజులు మానేసేసరికి ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, మీరు పిల్లలకి అన్ని ట్రిక్కులు నేర్పేస్తున్నారని. నేను కొత్తగా నేర్పాల్సింది ఏమి లేదు, అందరికీ తెలుసు. అంటే తల్లిదండ్రులు పిల్లలు బాధపడితే చూడలేరు. ఈరోజు దేవుడు మన తండ్రి, మనము కూడా మనల్ని మనం దుఃఖపరుచుకుంటే ఖచ్చితంగా ఆయన చూడలేరు. మీరు బైబిల్లో చూడండి, దీన్ని ఎంతో మంది భక్తులు ఉపయోగించుకున్నారు. నిజంగా ఇప్పుడు వాస్తవంగా పరిస్థితి ఏమిటి అంటే, యుద్ధానికి కనుక వెళ్తే వాళ్ళు ఓడిపోయేటువంటి పరిస్థితి వాళ్ళకి అర్థమైంది. ఇక ఇప్పుడు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా దేవుని మద్దతు మనం తెచ్చుకోవాల్సిందే. ఇప్పటికిప్పుడు దేవుని మద్దతు ఖచ్చితంగా తెచ్చుకోవాలంటే ఎలాగా? మీరు బైబిల్లో చాలా సందర్భాల్లో చూడండి, దేవుని దగ్గర ఒక కార్యాన్ని నెరవేర్చుకోవాలి అంటే ఎట్లా నెరవేర్చుకోవాలో వాళ్ళకి తెలుసు. తల్లిదండ్రుల దగ్గర ఒక కార్యం ఎట్లా నెరవేర్చుకోవాలో పిల్లలకి తెలుసు. ఏం చేస్తే వాళ్ళు దిగొస్తారో తెలుసు. కానీ ఈరోజు మనం దేవుని దగ్గర ఎట్లా సాధించుకోవాలో మనకు అర్థం కావట్లేదు. గట్టిగా తిని, ఒకళ్ళు అంటున్నారు తిని ప్రార్థన చేస్తే దేవుడు వినడా అని. గట్టిగా తిని ప్రార్థన చేస్తే, కొంతమంది కనీసం అసలు మోకాలు కూడా వేరు ప్రార్థన చేసేటప్పుడు నిల్చోనే చేస్తారు. నిజంగా మనము దేవుని దగ్గర మనల్ని మనం ఎంత తగ్గించుకుంటున్నాం, మనం ఎట్లా అడుగుతున్నాం, మన రిక్వెస్ట్ ఎట్లా పెడుతున్నాం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. కానీ దాన్ని ఎందుకో మనం పట్టించుకోలేకపోతున్నాం. ఇజ్రాయేలీలు ఇక్కడే కాదు, మీరు గమనించండి, ఇజ్రాయేలీల చరిత్రలో యుద్ధం వచ్చి అపాయం వాళ్ళకి ఎదురైనటువంటి ప్రతి సందర్భంలో ఒకళ్ళు ఇద్దరు కాదు, ఇజ్రాయేలీలు అందరూ ఉపవాసం ఉండి దేవుని దగ్గర ఒక రకంగా చెప్పాలంటే, నువ్వు మాకు సహాయం చేస్తావా చేయవా, ఇక చేయకపోతే మేము ఎలానే ఉంటాం అన్నటువంటి పరిస్థితి.
కాబట్టి ఇజ్రాయేలీలకు ఉపవాసం ఆజ్ఞ అయితే ఒకే ఒక రోజు 7వ నెల 10వ తారీఖు. కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ ప్రాయశ్చిత్త దినం రోజు మాత్రమే కాదు, ఎప్పుడైతే వాళ్ళకు దేవుని సహాయం అవసరమో, ఎప్పుడైతే వాళ్ళకు అపాయం ఎదురైందో దాన్ని వాళ్ళు దాటి వెళ్ళటానికి, ఖచ్చితంగా దేవుని సహాయం పొందటానికి ఉపవాస ప్రార్థనలు ఉపయోగించేవాళ్ళు. మరి ఈరోజు మనకు అలాంటి అవసరాలు ఏమి రావట్లేదా? నాకు అంత అవసరం ఏమీ లేదండి అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిజంగా మనకున్న చదువు, మనకున్న ఉద్యోగం, మనకున్న ధనము, వీటి అన్నిటితో మనం నెగ్గలేనటువంటి పరిస్థితి ఈ లోకంలో. అపవాది మనకి ఎంత ఉన్నా కానీ ఆయనే గెలుస్తూ ఉన్నాడు. ప్రతిసారి మనమే ఓడిపోతూ ఉన్నాం. మరి ఏం చేస్తున్నాం మనం గెలవటానికి? రోజులాగానే గట్టిగా తిని ప్రార్థన చేస్తాం, అయ్యా గెలిపించు మమ్మల్ని, అయ్యా బలపరచు మనల్ని అని. ఆయన కూడా చూద్దాంలే చేద్దాంలే అన్నట్టుగా ఎప్పుడు అడిగేటువంటిదే కదా, సరే అన్నట్టుగా. మీరు చూడండి, ఇజ్రాయేలీలు ముందు రోజు వచ్చి వెళ్ళమంటారంటే వెళ్ళండి అన్నది దేవుడే. కానీ రెండవ రోజు మాత్రం వాళ్ళకి అర్థమైంది, మనం ఇట్లా అడిగితే కాదు దేవుడిని, ఖచ్చితంగా మన ప్రార్థనకు బలం ఉండాలి. అంటే మన రిక్వెస్ట్కి బలం ఉండాలి. ఎట్లా వస్తున్నది బలం? మరొకసారి చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం వేగంగా. 26వ వచనము, అప్పుడు జనులందరూ పోయి బేతేలు ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముని దహన బలు సమాధాన బలు యెహోవా సన్నిధిని అర్పించిరి. జనాలందరూ ఏడ్చి ప్రార్థన చేశారు ఉపవాసం. ఒక ప్రశ్నతో ముందుకు వెళ్ళిపోదాం. ఎప్పుడైనా మనం ప్రార్థనలు ఏడ్చుంటామా? ఒకసారి ఒక ఆయన ఏడ్చుంటామంటే నవ్వుతున్నాడు, ఏడవటం ఏంటని. నిజంగా ఈరోజు మనకి ఇట్లాంటివన్నీ కూడా ఫన్నీగా అనిపిస్తూ ఉంటాయి. మనిషి ఒక రోబో కాదు, మనిషిలో ఎమోషన్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉండాలి నిజంగా. ఈరోజు ఏమైపోయిందంటే ప్రార్థన అనేటువంటిది సీరియస్గా లేదు చాలామందికి. ఒక రొటీన్ ప్రేయర్ అంతే. ఉదయం లేచాం కాబట్టి ప్రార్థన, టిఫిన్ ముందు పెట్టారు కాబట్టి ప్రార్థన, భోజనానికి ప్రార్థన, రాత్రి పడుకోవాలి కాబట్టి ప్రార్థన. ఇందులో హ్యూమన్ ఎమోషన్స్ ఎక్కడా కూడా లేవు. నిజంగా వాళ్ళకు వచ్చినటువంటి కష్టంలో వాళ్ళ కన్నీరు కార్చినటువంటిది, వాళ్ళ ఎమోషన్ ఎంత ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. జీవితంలో మనం ఎప్పుడైనా దేవుని దగ్గర అంత ఎమోషనల్గా అడుగుంటామా? మన పిల్లలు సాధారణంగా అడిగితే ఎట్లుంటుంది, ఏడ్చి వాళ్ళు అన్నం మానేసి అడిగితే ఎట్లుంటుందో మనకు తెలుసు. అసలు ఏడిస్తే వాళ్ళని మనం చూడలేం. తల్లిదండ్రులు ఉంటారు కదా, ఎక్కడో పని చేసుకుంటారు. కానీ వాళ్ళ పిల్లల గొంతు, అంతమంది పిల్లల గొంతులో వాళ్ళ ఏడుపు మాత్రం వీళ్ళ కరెక్ట్గా అర్థమైంది. లేదు, మన అమ్మాయి ఏడుస్తుంది, మన అబ్బాయి ఏడుస్తున్నాడు. ఒకసారి మాకు కూడా ఇంట్లో ఆ గొంతు ఎక్కడో ఉన్న కరెక్ట్గా, నాకు అందరి పిల్లల గొంతులు ఒకలాగా అనిపిస్తాయి, కానీ వీళ్ళకి కరెక్ట్గా అర్థమైంది, లేదు ఏడ్చేది మన పిల్లలే. దేవుడు కూడా ఖచ్చితంగా మన బాధ ఆయన చూస్తూ ఉంటాడు. కాకపోతే మనం ఎప్పుడు బాధపడం, గట్టిగా తిని ప్రార్థన చేసుకుంటాం. ఆయనకు కూడా తెలుసు, పర్లేదులే వీళ్ళు ఎప్పుడూ మానేరు, వీళ్ళు ఎప్పుడూ అంత బాధపడేది లేదు. కానీ దేవుడు కోరుకున్నాడా అంటే అవును కోరుకున్నాడు. ఇందాక లేవికాండంలో ప్రారంభంలో చూసాం, దేవుడు ఏమన్నాడు అంటే ఇజ్రాయేలీలందరూ స్వదేశీలేమి పరదేశీలేమి మీలో ఉన్నటువంటి ప్రతివాడు 7వ నెల 10వ నాడు ఏ పని చేయకూడదు, తను దుఃఖపరుచుకోవాలి. ఆ రోజు దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఆయన సన్నిధిలో మనల్ని మనం దుఃఖపరుచుకోవాలనేటువంటి దేవుడు కోరుకుంటున్నాడు. కానీ అవన్నీ కూడా ఏమైపోయినాయంటే క్రైస్తవ్యంలో మిస్ అయిపోయి ఒక రోబోసులాగా ఆరాధన, ఒక రోబోసులాగా ప్రేయర్, ఒక రోబోసులాగా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. ఇవన్నీ మిస్ అయిపోయాయి. అందుకనే దేవుడి సహాయం, దేవుడి మద్దతు మనం పూర్తిగా కోల్పోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఆజ్ఞ అయితే వాళ్ళకి సంవత్సరంలో ఒక రోజే, కానీ వాళ్ళు ప్రత్యేకంగా కూడా చేసేవాళ్ళు. ఎప్పుడు చేసేవాళ్ళు అంటే ఎప్పుడైతే యుద్ధం వచ్చేదో ఖచ్చితంగా చేసేవాళ్ళు. మరొక వచనం చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. సమూయేలు మొదటి గ్రంథం మనం గమనించేటప్పుడు 7వ అధ్యాయంలో ఇక్కడ వారికి ఏర్పడినటువంటి మరొక యుద్ధాన్ని గురించి మనం గమనిస్తూ ఉంటాం. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే 6వ వచనము, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపులమని ఒప్పుకొనుచు మిస్పాలో సమూయేలు ఇజ్రాయేలీలకు న్యాయం తీర్చుచూ వచ్చును అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఫిలిస్తీన్లతో యుద్ధము ప్రారంభమైనటువంటి దినంలో ఇక యుద్ధం జరగాలి ఫిలిస్తీన్లతో. వాస్తవంగా ఇక్కడ ఫిలిస్తీన్లు అనగానే మీకు బాగా తెలుస్తుంటుంది, దేహదార్ఢ్యం కలిగినటువంటి మనుషులు. ఇంకా చెప్పాలంటే యుద్ధంలో ఎప్పుడు ఫిలిస్తీన్లదే పైచేయి అయ్యేది. మీకు తెలుసు, గొలియాతు ఒక్కడ వచ్చి ఇజ్రాయేలీలందరినీ భయపెట్టినటువంటి పరిస్థితి, ఒక్కడ వచ్చి. కానీ వాళ్ళు ఏం చేశారంటే కొన్ని సందర్భాల్లో యుద్ధము నెగ్గాలి అంటే దేవుని మద్దతు తప్పనిసరి. వాళ్ళ కత్తి వల్ల, వాళ్ళ శక్తి వల్ల, వాళ్ళ బలం వల్ల అవ్వదు.
ఈ రోజు కూడా నిజం ఏమిటంటే మన శక్తి, మన బలము, మన ఆత్మీయ జీవితం గెలవటం అవ్వదు. అది ఎప్పుడైతే ఒక మనిషి అర్థం చేసుకుంటాడో, నేను బలహీనుడిని, నా బలము సరిపోదు అని దేవుని దగ్గర తను తాను తగ్గించుకుంటాడో, ఆ రోజు వరకు అతడు గెలవటం అనేటువంటిది సాధ్యపడదు. మానవుడు తన శక్తి చేత, తన బలం చేత నెగ్గలేడు. దేవుని దగ్గర ముందు మనల్ని మనం తగ్గించుకొని ఆయన శక్తిని, ఆయన బలాన్ని మనం అడగవలసినటువంటి అవసరం ఉంది. ఇశ్రాయేలీయుల చరిత్రలో ప్రతి యుద్ధంలో కూడా చూడండి, తమ్మును తాము నమ్ముకొని వెళ్ళినటువంటి యుద్ధాలు ఎలా ఉన్నాయి, దేవుని యొక్క సహాయం తీసుకుని వెళ్ళినటువంటి యుద్ధాలు ఎలా ఉన్నాయి. ఎదుటి ఎంతమంది వచ్చారనేటువంటి నేను అడగటం లేదు, ఎదుటి వచ్చిన శత్రువు ఎవరని నేను అడగటం లేదు. వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఇశ్రాయేలీయులు తమ సొంతగా వెళితే లేదా చుట్టుపక్కల ఉన్న రాజ్యాల మద్దతు తీసుకుని వెళ్తే ఎట్లా ఉంది, దేవుని సహాయంతో వెళ్తే ఎట్లా ఉంది అనేటువంటిది మీరు అధ్యయనం చేస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఎదుటి వచ్చినటువంటి శత్రువు ఎవరైనా, ఎంతమంది అయినా దేవుని సహాయంతో వెళ్ళిన ప్రతిసారి వాళ్ళు గెలిచారు. ఈరోజు మనకు కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, దేవుని సహాయంతో వెళితే మనం ఖచ్చితంగా గెలుస్తాం. మరి దేవుని సహాయాన్ని ఖచ్చితంగా పొందాలంటే ఇశ్రాయేలీయులు వాళ్ళు వెళ్ళినటువంటి మార్గం ఏమిటి? ఉపవాస ప్రార్థన అనేటువంటిది మామూలు ప్రార్థన కంటే శక్తివంతంగా ఉంటుందా అంటే ద ఆన్సర్ ఇస్ ఎస్, ఖచ్చితంగా. మన పిల్లవాడు అడిగేటువంటి రిక్వెస్ట్, భోజనం చేసి అడిగితే, భోజనం మానేసి అడిగితే రెండు ఒకటేనా, రెండు రిక్వెస్టే కదా అంటే కాదు. ఎప్పుడైతే మానేశారో వెంటనే ఏమవుతుందంటే దాని ప్రతిఫలం అనేటువంటిది వేరుగా ఉంటుంది. ఇంకా ఇశ్రాయేలీయులు మరి ఏ సందర్భాల్లో వాళ్ళు ఉపవాసం ఉన్నారు అని మనం గమనించినప్పుడు, ఆజ్ఞ అయితే సంవత్సరానికి ఒకరోజే, కానీ వారి కుటుంబ సభ్యులు ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అప్పుడు దేవుని సహాయం అవసరం. అప్పుడే 2 రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత కుదరదు, అప్పుడు ఖచ్చితంగా అవసరం. కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే దేవుని సహాయం కొరకు ఖచ్చితంగా వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. ఉదాహరణకు మీరు గమనించినప్పుడు సమూయేలు 2వ గ్రంథం మీరు చూసినట్లయితే, దావీదు జీవితంలో ఎదురైనటువంటి ఒక సందర్భాన్ని గురించి మనం అక్కడ చదువుతూ ఉంటాం. దావీదు కుమారుడు 12వ అధ్యాయం మనం గమనించినప్పుడు 16వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చదివినప్పుడు, దావీదు కుమారుడు జబ్బున పడ్డప్పుడు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. జబ్బున పడ్డప్పుడు 12వ అధ్యాయము మనం గమనించినప్పుడు 16వ వచనం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యెహోవా ఉరియా భార్య దావీదును కన్య బిడ్డ మొత్తినందున అది బహుగా జబ్బు పడెను. దావీదుకు తెలుసు దేవుని సహాయం ఎట్లా పొందాలో. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతా నేలని ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా, ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుంచి లేవనెత్తుడికి వచ్చింది, కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండను. ఇక్కడ నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోతాను. దావీదు సింహాసనం మీద కూర్చునేటువంటి ఒక మహారాజుగా ఆ స్థితిలో ఉన్నాడు ఆయన. కానీ ఇప్పుడు తన కుమారుడు జబ్బున పడ్డాడు. ఆయనకి తెలుసు ఈ కుమారుడిని జబ్బులో నుంచి రక్షించగలిగింది ఎవరు? డాక్టర్, అంతే కదా, మందులు. ఈరోజు మన పోరాటం అయితే ఎవరి దగ్గర చేస్తాం? హానెస్ట్గా చెప్పండి, యథార్థంగా మన ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగలేదు, చాలా సీరియస్ కండిషన్, ఎవరి దగ్గర పోరాటం చేస్తాం? ఎంత అవుతుందన్నారు, ఫస్ట్ ఫోన్ రాగానే ఏ హాస్పిటల్ పట్టుకెళ్ళారు, అక్కడ కుదరదు, పలానా చోట అయితే మంచి డాక్టర్ ఉన్నారు అక్కడే పట్టుకెళ్ళాడు. ఎంత అడుగుతున్నారు? మన డీలింగ్ అంతా కూడా ఎంతసేపటికి మనుషులు, ఆ డాక్టర్లు, అక్కడ ఉన్న ఎక్విప్మెంట్, లేదంటే ఎంత అడిగారు, ఇదంతా పోరాటం అంతా దీని మీదే ఉంటాం. మనము మనుషులు ఎప్పుడు మనుషులుగానే ఆలోచన చేస్తున్నాం, కానీ ఉన్నతంగా ఎందుకన్నా ఆలోచన చేయలేకపోతూ ఉన్నాం. కానీ దావీదు ఇక్కడ చూడండి, ఆయన మహారాజు ఉన్నాడు, ఆ డాక్టర్ని పిలవండి, ఈ డాక్టర్ని పిలవండి, ఇదంతా కాదు, సమస్య ఎక్కడ వచ్చింది అనేటువంటిది ఖచ్చితంగా ఆయనకి తెలుసు. దీనికి మందు వేయగలిగింది ఎవరు అనేటువంటిది కూడా దావీదుకి తెలుసు. ఆయన ఏం చేశాడంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, 17వ వచనం, దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు, బాగా గమనించండి ఒక మాట, రాత్రి అంతయు నేలన పడి ఉండి. ఎక్కడ పడ్డాడట? ఒకసారి మీరు చిన్నప్పుడు పిల్లలు మొండికేస్తే ఏం చేస్తారు? కింద పడుకొని గిలగిలా కొట్టుకొని ఏడుస్తారు. లేవరా అంటే లేవరు. వాళ్ళు అడిగింది తీసుకెళ్లి చేతిలో పెడితే అప్పుడు లేచి దులుపుకుంటారు, అవునా కదా? అట్లాంటిది కర్ణాటకలో జరగదు, మాకు ఆంధ్రాలో అయితే అలానే జరుగుతుంది. ఆంధ్రాలో పిల్లలు అలానే ఉంటారు. మొండికి వేస్తారు అనుకోండి, కింద పడతారు, కింద పడి గిలగిలా కొట్టుకుంటూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఇక వాళ్ళని లేపాలి అంటే వాళ్ళ దానికి మనం వస్తే తప్ప ఇక అది అవ్వదు. ఒకసారి మనం గమనించేటప్పుడు అంత పెద్ద మహారాజు అయి ఉండి దావీదు దేవుని హృదయానుసారుడు, దేవుని హృదయం ఎట్లుందో ఆయనకు తెలుసు.
ఆయన ఏం చేశాడంటే వెళ్ళిపోయి లోపలికి పోయి రాత్రి అంతయు నేలను పడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలి. అంటే ఇది ఒక దావీదు జీవితంలోనే కాదు, మీరు పదే పదే కనుక చూస్తే భక్తులే కాదు భక్తిహీనులు కూడా ఇదే మార్గంలో వెళ్ళారు. దేవుని యొక్క సహాయం ఎలా పొందాలో వాళ్ళందరికీ అర్థమైంది, వేళ మనకు అర్థం కావటం లేదు. మనం ఏదో రెగ్యులర్గా ఆయన దగ్గర రిక్వెస్ట్ పెట్టాలి కాబట్టి పెట్టడం, కానీ ప్రార్థనలో ఒక పోరాటం, ఒక పట్టుదల అనేటువంటి పదాలు ఇవాళ లేవు. అసలు గట్టిగా దేవుని దగ్గర ప్రార్థన చేసి మనము దేవుని సహాయం సంపాదించుకోవటం లేదు. పెట్టానండి ప్రార్థనలో ఏం జరుగుతుందో చూడాలంటున్నాడు ఒక ఆయన. అంటే ఏదో ఒక రిక్వెస్ట్ ఇవ్వాలి కాబట్టి దేవుని దగ్గర ఒక రిక్వెస్ట్ పెట్టాను, ఏం జరుగుతుందో చూడాలి, అంతేగాని దేవుని దగ్గర సాధించుకుందాం అనేటువంటిది లేదా. అలానే ఉన్నారు భక్తులందరూ కూడా. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఏమన్నా అంటూ ఉన్నాడంటే, లోపలికి వెళ్ళి నేలను పడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతను నేల నుంచి లేవనెత్తుడికి వచ్చింది, కానీ అతను సమ్మతింపక నేల నుంచి లేవమని చెప్పేసి ఆయన్ని బతిమలాడటానికి వస్తే లేవనే 18వ వచనము, 7వ దినమున బిడ్డ చావగా. అంటే బిడ్డ బ్రతికాడా చనిపోయాడా అనేటువంటి దాని గురించి నేను మాట్లాడటం లేదు, అది ప్రత్యేకమైన కారణం ఎందుకు ఆ బిడ్డను తీసేయాల్సి వచ్చిందని. కానీ దావీదుకు తెలుసు బిడ్డను ఎవరు బ్రతికించగలరని, ఆయన దగ్గరికే వచ్చాడు. 7వ దినమున బిడ్డ చావగా. ప్రశ్న ఏమిటంటే, దావీదు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉంటాయి. పంచపాండవులు ఎంతమంది అని అడుగుతారు, ఎంతమంది అంటూ ఉంటారు కొంతమంది. ప్రశ్నలోనే ఆన్సర్ ఉంటూ ఉంటాం, అంతే కదా. 7వ దినమున బిడ్డ చావుగా దావీదు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? ఇప్పుడు మీకు బాగా అర్థమైపోయింది, అంతే కదా. ఆయన ఉపవాసం మొదలు పెట్టాడు, బిడ్డకి జబ్బు పడగానే జబ్బు పడిపోయి ఒకసారి ఒక ఆయన 7 రోజులు దావీదు ఉపవాసం ఉన్నాడంటే ఎక్కడుంది అలాగా అంటున్నాడు. 7వ రోజు బిడ్డ చావుగా అంటే బిడ్డ ఎన్నో రోజు చచ్చిపోయాడని చెప్తున్నాడు, అందులో ఉపవాసం ఉన్నాడు అంటున్నాడా అన్నాడు. మరి చదివితే ఏమర్థమవుతుంది? పై వచనము కింద వచనం చదివిన అంటే కొందరికి ఏంటంటే దావీదు 7 రోజులు ఉపవాసం ఉన్నాడు అని రాస్తే కానీ అర్థం కాదు. ఆయన ఉపవాసం ఉండటం మొదలుపెట్టి నేల పడి ఉన్నాడని పైన వేసుకుని చెప్తున్నాడు. జబ్బున పడగానే ప్రారంభించాడు. 7వ దినమున బిడ్డ చావగా. వాస్తవంగా మీరు గమనించండి, ఉపవాసం అనేటువంటి ఆజ్ఞ ఇజ్రాయేలీలకు ఇచ్చిందైతే ఒక రోజే, 7వ నెల 10వ నాడు. కానీ వాళ్ళకి ఎప్పుడైతే అవసరం అనేటువంటిది వచ్చిందో, అపాయం అనేటువంటిది వచ్చిందో, దాని కొరకు వాళ్ళు ఎన్ని రోజులు ఉపవాసం చేసేవాళ్ళంటే ఒక రోజే కాదు, కొన్ని సందర్భాల్లో 3 రోజులు 4 రోజులు, ఎక్కడైతే మనం వారం రోజులు చేసిందని చూస్తూ ఉంటాం. అదే మీరు మోషేని కనుక గమనించినట్లయితే 40 రోజులు ఉపవాసం చేస్తారు. అదేమిటనేటువంటి కారణం దగ్గర కూడా మనం వెళ్ళబోతాం. ముగించే లోపు నేను కొంచెం త్వరగానే వెళ్ళిపోతాను. కాబట్టి ఇక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే, ఇజ్రాయేలీలు ఉపవాసం ఉన్నారా అంటే అవును ఉన్నారు. కేవలం 7వ నెల 10వ తారీఖు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి ఉన్నారా అంటే ఆజ్ఞ ఇచ్చిన రోజు మాత్రమే కాదు, ఇంకా అనేక సందర్భాల్లో వాళ్ళు ఉపవాసం ఉన్నారు. ఎందుకొరకు అంటే దేవుని సహాయం వాళ్ళు సంపాదించడం కొరకు. వాళ్ళ ప్రార్థన అనేటువంటి దేవుని దగ్గర పెట్టినటువంటి ఆ ప్రార్థన అనేటువంటి దేవుని సహాయం కొరకు జనులందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. ముఖ్యంగా యుద్ధ కాలంలో వాళ్ళకు వచ్చేటువంటి అపాయాన్ని తప్పించడానికి దేవుని యొక్క మద్దతును వాళ్ళు కోరుకునేవాళ్ళు. అంతేకాదు, తమ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే అనారోగ్యంతో ఉన్నప్పుడు, కుటుంబ సభ్యులే కాదు, మనం ప్రారంభంలో ఒక వచనం మనం గమనించాం, కీర్తన గ్రంథం మనం గమనించేటప్పుడు 35వ కీర్తన 11 నుంచి 13 వచనాలు, దావీదు తన స్నేహితుల కొరకు కూడా ఉపవాసం ఉన్నాడు. అయితే ఇప్పుడు వాళ్ళు స్నేహంగా ఉన్నారా లేదా అనేటువంటిది వేరే విషయం. కానీ కీర్తన గ్రంథము 35వ కీర్తన మనం గమనించినప్పుడు 11వ వచనం నుంచి మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. కూట సాక్షులు లేచుచున్నారు, నేను ఎరగని సంగతుల గురించి నన్ను అడుగుచున్నారు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. మెలీషియస్ విట్నెసెస్ రైజర్, మెలీషియస్ విట్నెసెస్ అని చెప్పేసి అంటున్నాడు. కూట సాక్షులు, అబద్ధ సాక్ష్యాలు చెప్పేటువంటి వాళ్ళు నాకు వ్యతిరేకంగా లేస్తున్నారు, నాకు తెలియనటువంటి ఎరగనటువంటి సంగతుల గురించి అడుగుతూ ఉన్నారు. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కులేని వాడనైతిని. వాస్తవంగా దావీదు యొక్క జీవితాన్ని గమనించినప్పుడు ఆయన అరణ్యంలో పరిగెడుతూ ఉన్నాడు. ఆయనతో స్నేహంగా ఉన్నవాళ్ళు, లేదా ఆయన ఎవరినైతే నా వాళ్ళు అనుకున్నాడో, స్నేహితులు అనుకున్నాడో, వాళ్ళకి కీడు కలిగినప్పుడు, లేదా ఇక్కడ కింద వచనంలో ఉన్నప్పుడు 13లో అంటున్నాడు, వారు వ్యాధితో ఉన్నప్పుడు. ఒకప్పుడు వాళ్ళు తనతో స్నేహంగా ఉన్నారు కదా, వాళ్ళు వ్యాధితో ఉన్నప్పుడు గోడె పట్ట కట్టుకుంటుని. వాళ్ళు వ్యాధితో ఉంటే దావీదు ఏం చేశాడట? అదేంటి వ్యాధితో ఉంటే డాక్టర్ దగ్గర కదా వెళ్ళాలంటాడు ఒక ఆయన.
మనమైతే అంతే చేస్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, బట్ అట్ ద సేమ్ టైం దేవుని సహాయం కావాలి. ఒకసారి ఒక డాక్టర్ అంటున్నాడు, ఒక మందు రాసి ఇచ్చినప్పుడు గాయం ఎన్ని రోజులు తగ్గొచ్చు అంటే, వాస్తవంగా ఒక ఊండు లోతుగా ఉంటే 8 వీక్స్ పడుతుంది హీల్ అవ్వటానికి, కానీ అన్ని శరీరాలు ఒకలాగా ఉండవు. కొందరికి త్వరగా హీల్ అవుతుంది. మీరు చూడండి, కొందరికి గాయం తగిలితే త్వరగా హీల్ అవుతుంది, కానీ కొందరికి హీలింగ్ అనేటువంటి చాలా స్లోగా ఉంటుంది, కొందరికి అసలు హీల్ అవ్వదు. కాబట్టి మా మందు మీద ఏముండదు, శరీర తత్వం దేవుడి మీద ఉంటుంది అని అన్నాడు. దేవుడు అనే పదం అనేసాడు ఆయన, దేవుడి మీద ఆధారపడి ఉంటుంది. ఒకసారి మందు పని చేయాలంటే కూడా డాక్టర్గా మేము మందు రాసిస్తాం, కానీ మేమేమన్నా దేవుడా అని అన్నాడు ఒక డాక్టర్. అంటే డాక్టర్లకు కూడా తెలుసు మేము మనిషే, మేమేం చేయలేము అంతకు మించి. కానీ మనకు అర్థం కాదు, డాక్టరే బతికిచ్చేస్తాడేమో అని మిమ్మల్నే నమ్ముకున్నామని మీరే చేయాలి, ఏం చేసినా అంటున్నాడు ఒకసారి ఒక ఆయన. ఏం చేస్తాడు? ఆపరేషన్ చేస్తాడు, అంతే కదా, అంతకుమించి ఏం చేస్తాడు? కానీ మనం బైబిల్లో చదివేటప్పుడు భక్తులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే అర్థం చేసుకున్నారు. ఎడంటున్నాడు, వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకుంటుని, ఉపవాసము చేత నా ప్రాణం ఆయాసపరుచుకుంటుని. అది ఇప్పుడు వాళ్ళు శత్రువులు అయ్యారు, నేను వాళ్ళ కొరకు అంత మేలు చేశాను, అంత బాధపడ్డాను, కానీ ఇప్పుడు వాళ్ళు నాతో ఎట్లా ప్రవర్తిస్తున్నారని దావీదు మాట్లాడుతున్నాడు. కానీ ఇందులో మనం గ్రహించేటువంటి విషయాలు ఏమిటి అంటే, తన స్నేహితులు వాళ్ళు వ్యాధితో ఉన్నప్పుడు దావీదు ఎక్కడ అడిగాడు? ఎవరి దగ్గర అడిగాడు? దేవుడి దగ్గర అడిగాడు. ఎలా అడిగాడు? బాగా తిని ప్రార్థన చేశాడా? ఎలా ప్రార్థన చేశాడు? ఇక్కడ చెప్తున్నాడు, వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకుంటుని. ప్రశ్న, గోనెపట్ట కట్టుకోవటం ఏంటి? ఒకసారి ఒకరు అడిగారు. బైబిల్లో పదే పదే గోనె కట్టుకోవటం, బూడిద పోసుకోవటం, ధూళి తల మీద వేసుకోవటం, ఈ పదాలని చదువుతాం కదా, ఏమిటిదంతా? ఏమిటిదంతా? బట్టలు చింపుకోవటం, ఇలాంటిదంతా మీరు బట్టలు చింపుకోవటం, గోనె కట్టుకోవటం, బూడిదలో కూర్చోవటం, ఇదంతా కూడా కనబడుతూ ఉంటాం. మరి మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. పట్టు వస్త్రాలు అని అంటూ ఉంటారు కదా, పట్టు వస్త్రాలు కట్టుకోవటం అంటే ఏమిటి? ఘనత, అవమానం, బాగా అవమానించడం. ఎవరినైనా బాగా అవమానించాలంటే పట్టుబట్టలు పట్టుకెళ్ళాలి, అంతేనా? ఇంత అవమానిస్తారని నన్ను అంటారు ఆ పట్టుబట్టలు చూసి, అంతేనా? కాదు. మనకి వస్త్రాల్లో కూడా ఘనత ఉంటుందా అంటే అవును ఉంటుంది. ఆసియాఖండంలో మనకు బాగా తెలుసు. అందుకనే పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు, ముఖ్యంగా పెళ్ళికి వెళ్ళేటప్పుడు, కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు స్పెషల్గా కొన్ని బట్టలు పెట్టుకుంటారు. ఆ బట్టలు ఉంటేనే వస్తారు, అవి లేకపోతే ఫంక్షన్ అయినా మానేస్తారు. అయితే మీరు ప్రాచీన కాలం నుంచి కూడా గమనించినప్పుడు మనిషి వస్త్రాలను బట్టి ఘనత ఉంటుంది, మనిషి వస్త్రాలను బట్టే ఘనహీనత, అవమానం కూడా ఉంటుంది. ఉదాహరణకి గోనె కట్టుకోవటము అనేటువంటిది కనుక మీరు చూసినట్లయితే, ఇది మనిషి తన్ను తాను అవమానించుకోవటం. ఈవేళ మనం ఈ బట్టలతో వెళ్ళామనుకోండి, సమాజంలో ఎట్లా ఉంటుంది? అదే ఈ చొక్కాని నేను ఇలా చింపేసుకొని చిరిగిపోయిన చొక్కాతో వెళ్ళాను అనుకోండి, అది ఎలా ఉంటుంది? అయ్యో ఏంటి అని అడుగుతారా లేదా? అలాంటి బట్టలు ఎవరు వేసుకుంటారు? చిరిగిపోయిన బట్టలు. మధ్య ఎవరో మాకు రాశారు ఆంధ్రాలో, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సింపుల్గా ఉంటాడు, ఆయన ఎప్పుడు చెప్పులే వాడతాడు, పెద్ద పెద్ద షూస్ వాడు అని ఎవరో అంటున్నారు, ఎంత సింపుల్గా ఉంటాడని. ఆ తర్వాత వెంటనే ఒక ఆయన చేతికి పెట్టుకునే గడియారం ఎన్ని లక్షలు తెలుసా అని, ఏదో ఆయన చెప్పులు వేసుకున్నాడని అదేదో నువ్వు అట్లా అనుకోబాకు, అవన్నీ చాలా ఖరీదైనటువంటివి, అంతే కదా. మనుషులు మన వస్త్రాలను మనం ఏం ధరిస్తున్నాం వాటిని బట్టి ఘనహీనత అనేటువంటిది ఉంటుంది, అవమానం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే మనిషి దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు తన్ను తాను తగ్గించుకునేటువంటి కార్యక్రమం గోనె కట్టుకోవటం అనేటువంటిది, అది దుఃఖాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఉదాహరణకు మీరు చాలా సంతోషంతో ఉన్నారనుకోండి, మంచి బట్టలు వేసుకుంటారు. అదే ఒకవేళ ఇంట్లో ఎవరైనా మరణించారు, తల్లు తండ్రులు కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు, ఆ టైం అయిపోగానే ఇప్పుడు నేను స్నానం చేసి రావాలని ఇంట్లోకి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ నీట్గా ఈ షర్ట్ వేసుకొని మళ్ళీ వచ్చి ఏడుస్తారా? అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారా? ఇక ఉండదు. ఇక మనం ఏం తిన్నాము, ఏం ధరించాము, ఈ బట్టలు నలిగిపోయినాయా, మాసిపోయినాయా, ఇక ఇదంతా మనకు గుర్తు రాదు. ఎందుకంటే మనం మనుషులు, మనమేమి రోబోలు కాదు. ఇక్కడ మీరు గమనించినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి మనిషి తను తగ్గించుకునేటువంటి దాని గురించి తెలియజేస్తున్నాడు. ఎవరి గురించి చేశాడు దావీదు?
తన స్నేహితులు ఇక్కడ 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 ఆయన క్లియర్గా చెప్తున్నాడు. మరొకసారి గమనించండి, 30వ కీర్తన 13వ వచనం, వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకుంటేని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటేని. నువ్వెందుకు గోనె కట్టుకున్నావు? ఒకటి ఆయన గోనె కట్టుకున్నాడు, 2 ఆహారాన్ని మానేశాడు, 3వది చెప్తున్నాడు నా ప్రాణాన్ని నేను ఆయాసపరుచుకున్న దేవుడి దగ్గర. ఎందుకంటే దీనికి సహాయం చేయగలిగిన వాడు దేవుడే. ఆయన సహాయం కొరకు ఏం చేశాడంటే దావీదు ఉపవాసము చేత ప్రార్థన చేశాడు. తన యొక్క ఆత్మను తాను నలగొట్టుకున్నాడు, ఆయాసపరుచుకున్నాడు, దుఃఖపరుచుకున్నాడు. ప్రశ్న, ఈరోజు మనం ఎప్పుడైనా ప్రార్థనలు ఎలా చేస్తామా? ప్రార్థనలు అసలు మనం ఎప్పుడు తగ్గించుకుంటాం దేవుని దగ్గర? ఇదిగో అండి, పలానా కార్యం చేత నన్ను నేను దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాను అని దేన్ని చూపిస్తామా? కొన్ని సందర్భాల్లో మేము ఎప్పుడు చెప్తూ ఉంటాను, కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ఇలా జేబులో చేయి పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. నాకైతే భయం వేస్తూ ఉంటాం. ఇలా జేబులో చేయి పెట్టుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన, అది కూడా బాడీ ఇట్లా ఊపుతూ ప్రార్థన చేస్తూ ఉంటారు. నేను అప్పుడప్పుడు చెప్తాను, ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇట్లా జేబులో చేయి పెట్టి మాట్లాడగలవా? ప్రార్థన అనేటువంటిది ఏంటి? నువ్వు దేవుడితో మాట్లాడటం. దేవుడితో మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం. ఒక అధికారి దగ్గరికి వెళ్తేనే ముందు శరీరం అంతా కూడా మనం జాగ్రత్తగా, బాడీ లాంగ్వేజ్ అని ఒకటి అంటూ ఉంటారు కదా, లేదంటే ఎదుటోళ్ళే చెప్తారు ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడంట, అంతే కదా. మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎట్లా ఉంటున్నాం అనేటువంటిది అసలు మనం గమనిస్తూ ఉంటాము. ఏ కార్యం చేత మనల్ని మనం తగ్గించుకుంటున్నాం దేవుని దగ్గర? రాజులు కూడా వాళ్ళు గోనెపట్ట కట్టుకొని దేవుని దగ్గర కూర్చునే వాళ్ళు. ఇక్కడే కాదు, మరి చాలా సందర్భాల్లో హిజ్కియాని కూడా చూడండి. హిజ్కియా యుద్ధం వచ్చినటువంటి సందర్భంలో అష్షూరు రాజు వచ్చి ఆ యెరూషలేము మీదకి యుద్ధం రాబోతూ ఉంటే ఆయన బట్టలు చింపేసుకొని అక్కడి నుంచి గోనె కట్టుకొని వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు. అనేక సందర్భాలు మీరు చూస్తూ ఉంటారు. దేవుని దగ్గర తమను తాము తగ్గించుకొని దేవుని దగ్గర విజ్ఞాపన చేశారు. ఈరోజు మన ప్రార్థనలన్నీ అహంకారపూరితమైనటువంటి ప్రార్థన. అంటే నేను ఎప్పుడు దేవుని దగ్గర గర్వంగా ఉన్నానని అంటారు. అసలు దేవుని దగ్గర ఎప్పుడు మనం తగ్గింపుగా ఉన్నాం? ఎప్పుడు తగ్గింపుగా ఉన్నాం దేవుని దగ్గర? మనల్ని మనం తగ్గించుకున్నటువంటి సందర్భాలు ఏమున్నాయి? ఏ కార్యం చేత మనల్ని మనం తగ్గించుకున్నాం? ఈరోజు వాస్తవంగా మనము దేవుడు సర్వోన్నతుడు అని అంటున్నా కానీ ఆయన అధికారానికి మనం లోబడి మనల్ని మనం తగ్గించుకున్నటువంటి పరిస్థితి లేనే లేదు. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పి వెళ్ళిపోతాను ముందుకు. మేము తమిళనాడు రాష్ట్రంలో చదువుకునేటప్పుడు మీకు చాలామందికి తెలుసు ఉంటుంది, జయలలిత అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆమె దగ్గరికి వెళ్తే ఎంత పెద్ద మినిస్టర్ అయినా అలా బోర్ల పడాల్సింది. మీరు చూసి ఉంటారు కదా, కాళ్ళ మీద పడటమే. అని ఆమె ఒక లోకల్ పార్టీ నాయకురాలు కాబట్టి ఎవరైనా లోబడాల్సిందే. మరీ ఆశ్చర్యం ఏంటంటే మాకు ఆకాశంలో ఆమె హెలికాప్టర్ వెళ్తూ ఉంటే కింద ఊర్లలో బోర్ల పడతారు, పైన అది చూసి మేము షాక్. అసలు కొత్తలో పైన ఆకాశంలో హెలికాప్టర్ వెళ్తూ ఉంటే కింద వాళ్ళు బోర్లు పడతారు. ఆ శబ్దం వినపడినంతసేపు అలానే ఉంటారు. ఆ శబ్దం అయిపోతే కానీ పైకి లేస్తారు. అంటే ఆమె కూడా అడుగుతుందట, ఎవరు లోపడుతున్నారు, ఎవరు లోపట్లేదు. ఎంత పెద్ద మినిస్టర్ అయినా వచ్చి కాళ్ళ మీద బోర్లు పడాల్సి. అంటే నేనేం తెలియజేస్తున్నానంటే ఒక అధికారి అంటే ఖచ్చితంగా వాళ్ళు లోపడతారు. మీరు ఇంకా రాజుల కాలంలో కనుక చూసినట్లయితే సాష్టాంగ నమస్కారం అని చెప్పేసి అంటారు కదా. నిజంగా ఆరాధన అనేటువంటి మాటకు అర్థం అదే. మనల్ని మనం తగ్గించుకోవటము, దేవుడిని హెచ్చించటము. కానీ ఈరోజు అది పూర్తిగా కనుమరుగైపోతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాము. మన జీవితాల్లో యాంత్రికమైనటువంటి ఆరాధనలోకి వచ్చేసాం. కానీ పాత నిబంధనలో మనం గమనించినప్పుడు, ఒక పాత నిబంధనే కాదు కొత్త నిబంధన అంతా కూడా మనం గమనించినప్పుడు సర్వోన్నతుడైనటువంటి దేవుని సన్నిధిలో మహారాజులు సైతము తమను తాము తగ్గించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తమను తాము తగ్గించుకొని దేవుని దగ్గర విజ్ఞాపన చేసినటువంటి పరిస్థితులు మనకు కనబడతాయి. దాన్ని బట్టే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి సహాయం చేశాడు. కాబట్టి ఉపవాస ప్రార్థన అనేటువంటిది ఏమిటి అని చెప్పేసి అంటే, ఉపవాస ప్రార్థన అనేటువంటి దేవుని సహాయాన్ని మనిషికి తీసుకుని వచ్చేది. ఎప్పుడైతే యుద్ధాలు కలిగాయో దానిలో దేవుని సహాయాన్ని అడిగేవాళ్ళు. అంతేకాదు తమ సొంత వాళ్ళు ఎప్పుడైతే అనారోగ్యాలతో ఉన్నారో మరలా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే దేవుని సహాయాన్ని అడిగేవాళ్ళు. ఖచ్చితంగా దేవుని సహాయం నాకు కావాలి అనుకుంటే వాళ్ళు ఈ ఉపవాస ప్రార్థన అనేటువంటిది ఖచ్చితంగా వాళ్ళు చేసేవాళ్ళు. అంతేకాదు మీరు గమనించినట్లయితే మనకు ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను తెలియజేసి ముగిస్తాను. అదేమిటి అంటే పాత నిబంధన గ్రంథంలో మీరు గమనించినప్పుడు ఉపవాస ప్రార్థన ప్రత్యేకంగా మీకు ఎక్కడ కనబడుతుంది అంటే, మానవునికి అతి పెద్ద సమస్య ఏమిటి అంటే పాపం. పాపం కంటే పెద్ద సమస్య ఏమైనా ఉందా? పాపం కంటే పెద్ద సమస్య ఏమైనా ఉందా మనిషికి?
ఈ పాపానికి క్షమాపణ దేవుని దగ్గర ఎలా పొందగలం మనం? ఎలా పొందగలం? ఒకసారి చాలా పెద్ద తప్పు చేశారనుకోండి, పిల్లలు చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు, అంతే కదా? చాలా రిక్వెస్ట్ చేస్తే తప్ప శిక్షను తప్పించుకోలేరు. ఒకవేళ రిక్వెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా పడుతూ ఉంటుంది, ఖచ్చితంగా శిక్ష పడుతుంది. మీకు తెలుసు, ఒకవేళ ఉరి శిక్ష వేస్తే క్షమాభిక్ష కొరకు ప్రెసిడెంట్ కూడా లెటర్ రాస్తూ ఉంటారు. ఒకవేళ ప్రెసిడెంట్ దాన్ని రద్దు చేసేటువంటి అధికారం ఆయనకు ఉంది. ఈరోజు మనమందరం కూడా పాపులమే, ఎవరికి మినహాయింపు లేదు. మరి పాప క్షమాపణ కొరకు మనం ఆయన ఎంత వేడుకుంటున్నాం? ఎవరి కోసం ఇస్తాడు? నా మీద ఆయనకి ప్రేమ ఉంది కాబట్టి ఇస్తాడు అన్నట్లుగా ఉంది ఈరోజు మన పరిస్థితి. ఎవరి కోసం ఇస్తాడు? క్రీస్తు ప్రభువుని ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి ఇంక నేను అడగాల్సింది ఏం లేదు. వెళ్ళి నెలలో మునిగితే సరిపోయింది, కడిగేస్తాడు పాపం. ఈరోజు నిజంగా ఆయన అంత పెద్ద దీవెన మనకి ఇచ్చినా కానీ మనిషి దాన్ని గుర్తించేటువంటి పరిస్థితులు లేదు. కొన్ని విషయాలు మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ద్వితీయోపదేశకాండం మనం చదివేటప్పుడు 9వ అధ్యాయం మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం మనం చదివేటప్పుడు 9వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 9వ అధ్యాయము 15వ వచనం నుంచి, నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చి తిని కొండ అగ్ని చేత కాల్చుండెను, ఆ 2 నిబంధన పలకలు నా 2 చేతుల్లో ఉండెను. దేవుడు మోషేను సీనాయి పర్వతం దగ్గరికి రమ్మన్నాడు. ఇజ్రాయేల్ అందరూ కూడా వచ్చారు, మీకు తెలుసు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో కూడా సేమ్ ఇన్సిడెంట్ ఉంటుంది. వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని చూసి జనాలందరూ, మేమందరం దగ్గరికి రాలేము, నువ్వు వెళ్ళి దేవునితో మాట్లాడు, ఆయన ఏం చెప్తాడో మేము దానికి లోపడతామన్నారు. మోషే కొండ మీదకి వెళ్ళాడు. వెళ్ళి దేవుని ఆజ్ఞలు కలిగిన 2 రాతి పలకలు తెచ్చాడు. మనందరూ కూడా తెలుసు. ఎన్ని రోజులు ఉన్నాడు అక్కడ? 40 దినాలు. ఆయన ఏమీ తినలేదు. 40 రోజులు ఏమీ తినకుండా అక్కడ ఉండి ఆయన ఆజ్ఞలు తీసుకొని వచ్చాడు. కానీ మీకు తెలుసు, వచ్చేటప్పుడే వాళ్ళకి పాలెంలో నుంచి ఒక ధ్వని వినపడుతుంది. యెహోషువ ఉన్నాడు. ఏమిటా ధ్వని అంటే యుద్ధ ధ్వని లాగా ఉంది అంటే యుద్ధ ధ్వని కాదు. ఏం జరుగుతుంది అంటే ఇజ్రాయేలీలు మోషే చచ్చిపోయాడేమో అనుకొని అక్కడ ఒక బంగారు దూడను పెట్టుకొని విగ్రహారాధన మొదలుపెట్టి జనులు తినుటకును తాగుటకును లేచిరి అని అంటాడు కదా, తినటము తాగటము డ్యాన్స్ లేయటం ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. మీరు గమనించినట్లయితే 15వ వచనంలో, నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చి తిని కొండ అగ్ని చేత కాలుచూ ఉండేను, ఆ 2 నిబంధన పలకలు నా 2 చేతుల్లో ఉండేను. కొండ ఎలా ఉంది, నేను ఎక్కడ దిగి వచ్చానని మోషే చెబుతున్నాడు. నేను చూసినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా దృష్టికి పాపం చేసి ఉంటిరి, పోత దూడను చేయించుకొని యెహోవా మీకు ఆజ్ఞాపించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి ఉంటుంది. మీరు పాపం చేశారు. మీరు పాపం చేసి ఒక దూడను చేయించుకుని దేవుడు మీకు చూపినటువంటి మార్గంలో నుంచి మీరు త్వరగా తొలగిపోయారు. అప్పుడు నేను ఆ 2 పలకలను పట్టుకుని నా 2 చేతుల్లో నుండి మీ కన్నులు ఎదుట వాటిని కింద పడవేసి పగలగొట్టి, ఏం చేశాడు మోషే? వీళ్ళు చేసినటువంటి ఆ కార్యాన్ని చూసి 2 చేతుల్లో ఉన్నటువంటి పలకలు తీసి నేల మీద వేసి పగలగొట్టేశాడు. వాటిని 2 కూడా ఎత్తి పడేశాడు. 2 పలకలు కూడా పగలగొట్టి, మీరు బాగా గమనించండి 18వ వచనము, మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపం పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని, బాగా గమనించండి, మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిల పడితిని. ఎన్ని రోజులు? 40 రోజులు. ఏం మానేశాడు? మాంసం మాత్రం మానేశాడు, అంతేనా? ఇవాళ లెంట్ డేస్ ఉంటాయి, శ్రమ దినాలు అని అంటారు. ఒకసారి నేను అడిగాను, ఎవరికి శ్రమ అని. లెంట్ డేస్లో ఏం మానేస్తారు? నాన్ వెజ్ మానేస్తారంట. నాన్ వెజ్ మానేస్తే సరిపోతుందంట. అదేంటి అట్లుందా బైబిల్లో? లెంట్ డేస్లో కొంతమంది ఉపవాసం చేస్తారు. వాస్తవంగా లెంట్ అనేటువంటిది దేవుళ్ళు వాక్యంలో లేదు, కానీ ఉపవాసం అనేటువంటిది ఉంది. కానీ ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఉపవాసానికి మొత్తం వాళ్ళు ఇచ్చుకునే డెఫినేషన్ లేదు. కేవలం నాన్ వెజ్ మానేస్తే ఉపవాసం అవుతుంది, అట్లెక్కడ కూడా దేవుని వాక్యంలో లేదు. వాళ్ళు చేసేటువంటి ఉపవాసంలో కూడా ఏం చేస్తూ ఉంటారంటే, మీరు గమనించినప్పుడు పొద్దున మొదలుపెట్టి సాయంత్రం వరకు చేస్తూ ఉంటారు. 40 రోజులు అలాగే చేశారని అంటే క్రీస్తు ప్రభు అట్లా చేయలేదు. ఉపవాసం అనేటువంటిది అట్లా చేయలేదు. ఇక్కడ కూడా మీరు గమనించినప్పుడు అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడ్డాను.
అన్నము పానీయం. నిజంగా అన్నపానాలు మానేసి మనిషి ఎన్ని రోజులు బ్రతకగలడు? 100 days, అంతేనా? ఎన్ని రోజులు బ్రతకగలడు? చాలా కాలం క్రితం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను. వెళ్తే నన్ను చూసి బరువు అప్పుడు 98 కిలోలు ఉంది, నాకు చూడటానికి సన్నగానే ఉన్న 98 కిలోలు. ఆయన అన్నాడు, మీరు బరువు వెంటనే తగ్గించాలి అని, ఆహారం తగ్గిస్తే కానీ తగ్గదు అని. మాకు రోజు నాన్ వెజ్ పెడతారండి, మీటింగ్లకు వెళ్తే వాళ్ళు కూరగాయలు పెట్టరు మరి, ఎందుకంటే మేము తినే ఆహారం మా చేతిలో లేదు, వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు కూరగాయలు పెట్టమన్నా పెట్టరు, మాకు సాంబార్ వేయమన్నా వేరు, ముందు ఇది తినండి అంటారు. ఆయన అన్నాడు, మీరు కనుక ఇలాగనే బరువు ఉంటే మీ ఆరోగ్యం పాడైపోతుంది, తగ్గాలి. మరి ఆహారం మానేస్తే కష్టం కదండి అన్న. ఆయన అన్న ఒక మాట ఏంటంటే, ఇప్పుడు అన్నం తింటాం మానేసిన సంవత్సరం వరకు మీరు చచ్చిపోరు, అంత కొవ్వు ఉంది ఒంట్లో అన్నాడు. అంత ఫ్యాట్ ఉంది మీ ఒంట్లో. వాస్తవంగా మీరు ఉండాల్సిన ఐడియల్ వెయిట్ 60 to 65 ఉండాలి. అండ్ ఇప్పుడేంటి 35 kgs ఆఫ్ ఫ్యాట్ మీ బాడీలో ఉంది. అదంతా మీరు కరిగించకపోతే మీరు హెల్త్ ఇష్యూస్ చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి అన్నాడు. అయితే ఆహారం మానేయటము అంటే వాస్తవంగా మనం అనుకున్నంత చిన్న విషయం కాదు. మానేస్తే ఏమవుతుంది? నీరసం వస్తుంది, కళ్ళు తిరుగుతాయి. అసలు లిక్విడ్ కూడా మానేస్తే, మంచినీళ్ళు కూడా తాగకపోతే ఎప్పుడైనా ట్రై చేసి ఉంటామా? ఆహారం మానేసి పానీయం కూడా మానేసి ఎన్ని రోజులు ఉండగలమని? 24 hours, 48 hours, 72, 3 రోజులు చేసినటువంటి వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఫస్ట్ రోజు బాగానే ఉంటుంది, లిక్విడ్ కూడా లేకపోతే రెండో రోజులో వచ్చి గొంతు కూడా మొత్తం నోరంతా కూడా తడారిపోయి మాట కూడా బయటికి రా, వెంటనే డిఫరెన్స్ కనపడుతుంది. ఎన్ని రోజులు అలా బ్రతకగలడు? ఇలా నేను చెప్పాను, పొట్టి శ్రీరాముడు 58 రోజులు 58 రోజు చనిపోయాడు. 1952 డిసెంబర్ 15వ తారీఖు ఆయన మరణించాడు. అన్నపానాలు ఏవి కూడా లేవు. ఒక్కొక్కసారి చరిత్ర చదివేటప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అన్నపానాలు కనుక మానేయటము మనిషికి చాలా భయంకరమైనటువంటి పెయిన్. అది అంతకు మించిన పెయిన్ ఏమి కూడా ఉండదు. రెండో రోజు తర్వాత అర్థమవుతుంది ఎంత సివియర్గా ఉంటుంది కండిషన్ అనేటువంటిది. ఇక్కడ అక్కడని చెప్పడం కాదు, శరీరం అంతా కూడా చాలా బాధగా ఉంటుంది. చాలా నడవలేము, మాట్లాడలేము, ఇంకా మనం పడుకుంటే కూడా నిద్ర కూడా రాదు, ఆకలి కడుపుతో. నిజంగా ఒకవైపు నుంచి ఆహారం లేకపోతే శరీరంలో ఉన్న అవయవాలు చచ్చిపోతూ ఉంటాయి, ఒకవైపు నుంచి కుళ్ళిపోతూ ఉంటాయి. ఇందాక చెప్పాను కదా, ఆయన ముక్కులో నుంచి చెవుల్లో నుంచి పురుగులు కూడా బ్రతికొండగా పురుగులు వచ్చేసినాయి, అవయవాలు లోపల కుళ్ళిపోయి వాసన వచ్చేసింది పరిస్థితి. ఆయన చూడటానికి, ఒకవేళ మీరు చరిత్ర చదివితే అర్థమవుతుంది, ఆయన చూడటానికి వెళ్ళినటువంటి వాళ్ళ గదిలో కంపు కొట్టి వెళ్ళలేకపోయారు. చివరికి శవాన్ని తీసుకుని కూడా తాటాకులు కప్పారు, పురుగులు అవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. మనిషి తను తాను దుఃఖపరచుకోవటం అనేటువంటి చాలా భయంకరంగా ఉంటుంది. అన్న పానీయాలు మానేయటం అనేటువంటిది. ప్రశ్న ఏమిటి అంటే, అంత తన్ను తాను దుఃఖపరచుకోవటం అనేటువంటిది ఎందుకొరకు? ఇక్కడ మోషే చెప్తున్నాడు, మరొకసారి మీరు గమనించండి. ఇప్పుడే ఆయన కొండ మీదకి వెళ్ళి 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆల్రెడీ 40 రోజులు ఉపవాసం ఉంది, కిందకు వచ్చి మళ్ళీ 40 రోజులు స్టార్ట్ చేయాలంటే ఎట్లుంటుంది? మనమైతే కొంచెం ఒక 4 రోజులు భోజనం చేయండి, మళ్ళీ ఫాస్టింగ్ ప్రేయర్ మొదలు పెట్టుకుందాం కావాలంటే. ఇప్పుడు శరీరం అంతా నీరసం అయిపోయింది అంట. మీరు 2 వారాల క్రితం కనుక చూసినట్లయితే ఆస్ట్రేలియాలో ఒక బోటు, ఒక వ్యక్తి బోట్లో మిస్ అయిపోయి తప్పిన తర్వాత ఏమైపోయింది, ఆయన కుక్క ఉంది, వర్షం వచ్చేసి ఆయన బోట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ఇదంతా కూడా కమ్యూనికేషన్ సామాగ్రి అంతా తడిచిపోయి కమ్యూనికేషన్ అంతా కూడా కట్ అయిపోయాక సముద్రంలో ఆయన తప్పిపోయి వెళ్ళిపోయిన తర్వాత మీరు న్యూస్లో కనుక చదివితే దాదాపుగా ఆయన ఒక 40 రోజులు 50 రోజులు ఉన్నాడు. పచ్చి చేపల్ని పట్టుకొని కుక్క ఆయన ఇద్దరు పచ్చి చేపలే తిన్నారట. ఆ ఫోటో చూస్తే మొత్తం ఎముకలు వచ్చేసినాయి ఆయనకి బయటికి. ఏదో అటువైపు వెళ్ళేటువంటి షిప్ ఆయన చూసి కనుక్కొని ఆ న్యూస్ వేసినప్పుడు ఆయన ఒకటే అంటున్నాడు, ఇంటర్వ్యూ చేస్తున్నాడు, చాలా నీరసంగా ఉంది, మాట్లాడే ఓపిక కూడా లేదు, ముందు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు మంచి ఆహారం తీసుకున్న తర్వాత నేను మరలా అప్పుడు కావాలంటే మాట్లాడుతూ ఉంటాను. చాలా నీరసమైపోయాడు. నిజంగా మనిషి తను తాను ఆహారము, మనిషికి పానీయమో లేకపోతే మనిషి చాలా తను తాను దుఃఖపరచు, అంతకంటే దుఃఖమేమీ ఉండదు, తను నలగొట్టుకునేటువంటి పరిస్థితి.
అయితే ఇక్కడ నేను తెలియజేసే విషయం ఏమిటంటే ద్వితీయోపదేశకాండము ఇక్కడ మనం చదివేటప్పుడు మోషే ఒక మాటను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? 18వ వచనం మీరు గమనించండి. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయన కోపం పుట్టింపగా చూచి, దేన్ని చూసి? మీరు నడిచినటువంటి చెడు నడత మీ సమస్త పాపం వలన ఆయనకు కోపం పుట్టింపగా చూచి, మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడి తిని. ఈ ఫాస్టింగ్ ప్రేయర్ ఎందుకోసం చేశాడు మోషే? ఇక్కడ మీరు పాపం చేయగా చూసి నేను సాగిలపడ్డాను దేవుని దగ్గర, అయ్యా వాళ్ళని లయం చేయొద్దు. మీరు గ్రంథం చదివేటప్పుడు చాలా సందర్భాలు అర్థమవుతుంది మోషే వీళ్ళు అడ్డుపడినటువంటి సందర్భం. అంటే ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, ఒకవేళ మోషే గనక 40 దినాలు ఉపవాసం ఉండి అక్కడ దేవుని దగ్గర సాగిల పడకపోతే ఈ పాపాన్ని బట్టి వాళ్ళు ఏమయ్యేవాళ్ళు? లేదా పాపం యొక్క సీరియస్నెస్ ఏంటి? ఎన్ని రోజులు ఉపవాసం ఉంటే ఆ పాపం అనేటువంటిది పరిహరింపబడింది? ఒకసారి మనం గ్రంథంలో గమనించేటప్పుడు పాపాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటాం. ఇక్కడే కాదు, నేను మరొక విషయాన్ని మీకు తెలియజేసి దాదాపుగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మోషే అంటే భక్తుడు, దేవుడు ఏంటి, దేవుని మనస్సు ఏంటి, పాపం ఏంటి, పాప పరిహారం మనకు ఎలా దొరుకుతుంది అనేటువంటిది ఆయనకు అర్థమైంది. ఈరోజు మనం పాపం చేయటం లేదా అంటే మనం పాపం చేస్తూ ఉంటాం. లేదంటే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్తూ ఉంటాడు, మనం పాపం లేని వారము అని చెప్పుకుంటే మనమే మోసపుచ్చుకుందాము. మన పాప క్షమాపణ కొరకు దేవుని దగ్గర ఎంత బ్రతిమలాడుకుంటున్నామా? క్షమించమా? బ్రతిమలాడుకుంటామా? ప్రార్థన చేస్తూ ఉంటామా? చేస్తే కూడా గట్టిగా తిని ప్రార్థన చేస్తాం. ఉదయం టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రి భోజనం చేస్తాం, చేసి అడుగుతూ ఉంటాం. అంతేగాని దేవుని దగ్గర మనం గ్రంథంలో చదివేటప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటాం. ఒక విషయాన్ని నేను తెలియజేసి ముగించిన ప్రయత్నం చేస్తాను. బైబిల్లో మీరు గమనించేటప్పుడు ఆహాబ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు, రాజు. మంచి రాజు, చెడ్డరాజు? చెడ్డరాజు. అయితే ఇప్పుడు మీకు ఒక ప్రశ్న ఉంది. బైబిల్లో మనం గమనించేటప్పుడు ర్యాంక్ 1 పనికి మాలిన రాజు ఎవరు? ద మోస్ట్ వికెట్ కింగ్, ద మోస్ట్ వికెట్ పర్సన్, నాట్ ఓన్లీ కింగ్, ద మోస్ట్ వికెట్ పర్సన్ ఇన్ ఎంటైర్ బైబిల్, ఎస్పెషల్లీ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్. Who was the most wicked person in Old Testament? Rank 1 goes to, ముఖ్యంగా రాజుల విషయంలో కనుక వచ్చినట్లయితే ఆహాబు కంటే పనికి మాలిన రాజు ఎవరూ లేరు. ర్యాంక్ 1 ఆహాబే. అంతకుముందు యెరోబాము అనే ఒక పనికి మాలిన రాజు ఉన్నాడు, ఆయన్ని వెనక్కి నెట్టిన ఫస్ట్ ర్యాంక్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చిన ర్యాంక్. మన ర్యాంక్ ఎక్కడ ఉందని నేను అడగట్లేదు, మనం ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది మన ర్యాంక్ ఎక్కడ ఉందనేటువంటిది. నేను తెలియజేయాల్సినటువంటి ఒక విషయం ఏమిటి అంటే, ఆహాబు కూడా చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడు. మొదటి రాజుల గ్రంథము మనం గమనించినప్పుడు, మొదటి రాజుల గ్రంథము ఆహాబు తను రాజుగా పరిపాలన చేస్తున్నటువంటి దినాల్లో జరిగినటువంటి ఒక సంఘటన గురించి తెలియజేస్తూ ఉంటాడు. 21వ అధ్యాయం. నాబోతు అనేటువంటి ఒక వ్యక్తి అతని యొక్క ద్రాక్ష తోట, ఆ ద్రాక్ష తోట నాకు కావాలి అని చెప్పేసి అడిగాడు. అమ్మో, నీకు ఎంతైతే అంత ఇస్తాను, పోనీ దీని బదులు వేరే ద్రాక్ష తోట ఇవ్వమంటే ఇస్తాను. రాజు ఆయన అడిగితే నాబోతు ఏమన్నాడంటే, అది నా పిత్రార్జితము, నీకు అమ్మను పోవనా. ఏం చేస్తాడు రాజైనా? ఒకసారి చదివేటప్పుడు నాకు అనిపిస్తుంది, ఆహాబు పనికిమాలిన రాజే కానీ ఒక రకంగా యెజబెల్ని కనుక పోల్చితే ఈయన వెనక్కి వెళ్ళి ఆమెకు ర్యాంక్ 1 ఇవ్వాలి. యెజబెల్ ర్యాంక్ 1లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే నేను అమ్మను అంటే వచ్చేసి మూతి ముట్టుకొని కూర్చొని ఉంటాడు. 21వ అధ్యాయము మీరు గమనించినప్పుడు 4వ వచనం, నా పిత్రార్జితంలో నీకు ఈయనని ఇజ్రాయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు మూతి ముడుచుకొని కోపంతో తన నగరకు పోయి మంచం మీద పరుండి ఎవరితో మాట్లాడక భోజనం చేయక ఉండెనో అలిగాడు. భార్య వచ్చింది, ఏంటి భోజనం చేయలేదు, ఎట్లున్నావు అని అంటే, అప్పుడు నాతో చెప్పు, ఏం జరిగింది
భోజనం చేయట్లేదు, మూతి ముడుచుకొని ఉన్నావు, ఇట్లా పడుకొని ఉన్నావు, ఏం జరిగిందంటే ఇట్లా ద్రాక్ష తోట అమ్మమ్మని అడిగాను, వాడేమో అమ్మని అన్నాడు. ఓ దీనికా, నువ్వు నాకు వదిలే, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి నువ్వు అన్నది నేను చూసుకుంటాను అన్నాను. వాస్తవంగా ఇక్కడ మీరు గమనించినప్పుడు ద్రాక్ష తోట కావాలనే కోరిక ఉంది, కానీ అమ్మను అంటే అంతకు మించి ఆయన ఏం చేయలేకపోయాడు. ఏం చేయాలో కూడా ఆయనకి తెలియదు, మూతి ముడుచుకొని కూర్చుంటాడు తప్ప. ఇప్పుడు ఏమేం చేసిందంటే పత్రికలు రాయించి ఊరికి పంపించింది, నాబోతు ఊరికి పంపించి పెద్ద మనుషులతో నాబోతు మీద ఒక అబద్ధాన్ని మోపి అబద్ధ సాక్షుల్ని పెట్టి రాళ్లతో కొట్టి వాడిని చంపేయండి అని కుట్ర మొత్తం చేసి లేఖలు రాయించి పంపించింది. మరి రాణి దగ్గర నుంచి వచ్చినప్పుడు రాజు దగ్గర నుంచి లెటర్ వస్తే ఏం చేస్తారు వాళ్ళు? ఆ ప్రకారమే ఆయన మీద అబద్ధ సాక్షులను పెట్టి అతన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. కొట్టి చంపేస్తే ఆ తర్వాత ఈమె వచ్చి కబురు వచ్చిన తర్వాత నాబోతు చచ్చిపోయాడు, నువ్వు వెళ్ళి ద్రాక్ష తోట కావాలన్నావుగా తెచ్చుకోపో అని చెప్పేసి. నిజంగా ఇక్కడ మీరు గమనించండి, ఆహాబు పనికిమాలిన వాడే కానీ ఇలా కుట్ర చేసి చంపి కూడా లాక్కోవచ్చు అని ఆయనకి తెలియలేదు. కానీ ఆ కుట్ర ఆడ మనిషే కానీ ఆమె చేసింది. ఇక ఇప్పుడు తెచ్చుకో వెళ్ళంటే ద్రాక్ష తోట కోరుకున్నాడు కదా, సంతోషంతో బయలుదేరి వెళ్ళాడు. సంతోషంతో 16వ వచనము, నాబోతు చనిపోయినని ఆహాబు విని లేచి యెజ్రెయేలుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొని పోయాను. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమేలాగా సెలవిచ్చాను, నువ్వు లేచి బాగా గమనించండి, షోమ్రోనులో ఉన్న ఇజ్రాయేలుడైన ఆహాబు రాజును ఎదుర్కొంటకు బయలుదేరి అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. దాన్ని స్వాధీనపరచుకొని పోయాడు. నిజంగా దేవుడు ఎంత బాగా గూగుల్ మ్యాప్ కంటే కరెక్ట్గా లొకేషన్ చెప్తున్నాడు, ఎక్కడ ఉన్నాడో వాడు. నువ్వు అక్కడ ఉన్నాడు ద్రాక్ష తోట దగ్గర, ఏం చేస్తున్నాడో కూడా చెప్తున్నాడు. నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళాడు, నువ్వు అక్కడికి వెళ్ళి ప్రవచనం చెప్పు. కరెక్ట్గా అక్కడే చెప్పాలి, ఆ తోట దగ్గరే చెప్పాలి. ఇప్పుడు ఆ ప్రవక్త బయలుదేరి వచ్చాడు, ఏలియా బయలుదేరి కరెక్ట్గా అక్కడికి వచ్చినప్పుడు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మీరు కింద వచనాలు కనుక గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. కింద వచ్చిన మీరు గమనించినప్పుడు ద్రాక్ష తోటలో ఉన్నాడని చెప్పినప్పుడు నువ్వు అతన్ని చూసి ఇలాగ ప్రకటించు అని చెప్పేసి అన్నాడు. ప్రకటించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే 19వ వచనం, నువ్వు అతన్ని చూసి ఇలా ప్రకటించి, యెహోవా సెలవిచ్చింది ఏమనగా దీన్ని స్వాధీనపరచుకోవాలని నువ్వు నాబోతును చంపించితే కదా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తం నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తం నిజంగా నాకునని అతనితో చెప్పాను. అంతడు ఆహాబు ఎలియాని చూచి, ప్రవక్తను చూచి, నా పగవాడ నీ చేతిలో నేను చిక్కుబడితేనా అని పలకగా, కరెక్ట్గా స్వాధీనపరచుకోవాలని అక్కడికి వస్తే ఎవరు వచ్చారు? అక్కడికి ఏలియా వచ్చాడు. ఎవడు చేతిలో పడకూడదు, ఆయన చేతిలోనే పడ్డాడు. ఎవరికి తెలియకుండా, గుడ్డుచోపుడు కాకుండా చంపేసి ఇది స్వాధీనం చేసుకుందాం కదా అనుకుంటే కరెక్ట్గా స్వాధీనం చేసుకునేటప్పటికి వచ్చాడు. ఆహాబ్ అంటున్నాడు, నా పగవాడ నీ చేతిలో పడ్డానా నేను అని అంటే దానికి ఆయన చెప్తూ ఉన్నాడు. అని పలకగా ఇట్లా, నేను యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవు అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో చిక్కుకున్నావు, నిన్ను నువ్వు అమ్మేసుకున్నావు. వాస్తవం ఇక్కడ కింద విషయాలు కనుక గమనించినట్లయితే కొన్ని ఘోరమైనటువంటి శాపాలు చెప్తూ ఉన్నాడు. నువ్వు నాబోతును చంపించావు, అతని రక్తం కుక్కలు నాకినాయి కదా. ఏ చోట్లో అయితే నాబోతు యొక్క రక్తం కుక్కలు నాకినాయో అక్కడే నిజంగా నీ రక్తాన్ని కూడా కుక్కలతో నాకిస్తాను దేవుడు చెప్పాడు. అసలు ఇందులో సూత్రధారి ఎవరు? ఇదంతా కూడా జరగటానికి యెజెబెల్. ఎక్కడ ఉండి కుట్రంతా కూడా చేసింది? ఎక్కడ ఉండి, ఏ కోటలో ఉండి ఈ కుట్రలన్నీ కూడా చేసినాయో కింది వచనాలు కనుక మీరు గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఏమని చెప్తూ ఉంటాడంటే 21వ వచనం, అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నేను నీ మీదకి అపాయము రప్పించేదను, నీ సంతతి వారిని నాశనము చేతును, అల్పులేమి గనులేమి ఇజ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవ్వరు లేకుండా పురుషులందరినీ కూడా నేను నిర్మూలన చేయిస్తాను అని చెప్పేసి అన్నాడు. అందరినీ కూడా నేను నిర్మూలన చేయిస్తాను, నీ వంశంలో ఎవ్వరు కూడా లేకుండా చేస్తాను అని చెప్పేసి అన్నాడు. అంతేకాదు, మీరు కనుక గమనించినట్లయితే యెజెబెలును కుక్కల చేత తినిపిస్తాను అన్నాడు. ఆహాబుదైతే రక్తమే నాకినాయి, యెజెబెలుది మీరు బైబిల్ చదివినప్పుడు అర్థమవుతుంది. నిజంగా యెజెబెలు చావు కనుక చూస్తే అలాంటి చావు ఎవరికి రాకూడదు. చాలా ఘోరమైనటువంటి మనం
అయితే దీన్ని విన్నటువంటి ఆహాబ్ ఏం చేశాడంటే 22వ వచనం, ముఖ్యమైన వచనము ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఇజ్రాయేలు వారు పాపం చేయటకు నీవు కారకుడివై నాకు కోపం పుట్టించింది కనుక నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకు అహియా కుమారుడైన బయషా కుటుంబానికి నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేదుని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెజెబేలును గురించి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యెజెబేలు ప్రాకారము వద్ద కుక్కలు యెజెబేలును తినివేయును, కుక్కలు యెజెబేలును తినివేయును, పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులు కుక్కలు తినివేయును, బయట భూమిలో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పారు. తన భార్య అయిన యెజెబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తను తాను అమ్ముకున్న ఆహాబు వంటి వాడు ఎవ్వడు కూడా లేడు అని చెప్పేసి అంటున్నాడు. ఎప్పుడైతే ఈ శాప వచనాన్నంతా కూడా విన్నాడో, విన్నప్పుడు 27వ వచనం బాగా ముఖ్యమైన వచనం, మనం ముగించుకోబోతున్నాం, గమనించండి. 27వ వచనం, ఆహాబు ఆ మాట విని పట్టుబట్టలు కట్టుకొని, అంతేనా? ఆహాబు ఆ మాటలు విని పట్టుబట్టలు కట్టుకొని అనుందా? మరి ఏం చేశాడు? వాస్తవంగా రాజు రాజవస్త్రాలు వేసుకోవాలి, కానీ ఏం చేశాడంటే ఆహాబు ఆ మాట విని తన వస్త్రములు చింపుకొని, మీకు ఈ పాటికి అర్థమవుతుంది, వస్త్రాలు చింపుకోవడం అంటే దేనికి గుర్తు? వస్త్రాలు చింపుకోవడం అంటే దేనికి గుర్తు? కొన్ని ఉదాహరణకి మీ ఇంటికి ఎవరైనా ఒక గెస్ట్ వచ్చారు, ఆగండి ఒక నిమిషం అని చెప్పేసి మీరు వెళ్ళి చొక్కా పట్టుకొని పర్రమని చింపేసి ప్లీజ్ కమ్, ఇప్పుడు రండి లోపలికి అని చెప్పేస్తారు. ఇప్పుడు రండి లోపలికి అన్నా, ఇప్పుడు మీరు చేసిన పని ఏంటి? మరి మరొక విధంగా చెప్తారు, అక్కడే గెస్ట్ వస్తుంటే ప్లీజ్ ఏదో ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి ఒక దండ తీసుకొని వెళ్ళిపోయి మీరు ఆ గార్లెండ్ మెడలో వేసి లేదంటే ఒక ఫ్లవర్ బొకే ఇచ్చి ఇప్పుడు రండి ప్లీజ్ కమ్ అన్నారు. దానికి దీనికి తేడా ఏంటి? బట్టలు చింపటం అనేటువంటిది అవమానానికి గుర్తు, అంతే కదా? ఆయన్ని తగ్గించటము దిగజార్చడం అవుతుంది. అదే ఒకవేళ మన అర్థంలో ఒక గార్లెండో లేకపోతే ఒక ఫ్లవర్ బొకేనో లేకపోతే ఒక శాలువానో మనం వేస్తే అది వాళ్ళని గణపరచడం అవుతుంది. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఆహాబు తను రాజే కావచ్చు, కానీ ఈ శాప వచనాన్ని విన్నాడో తన వస్త్రములు చింపుకొని గోనె పట్ట కట్టుకొని, మరలా మీరు చూస్తూ ఉంటారు, ఈ రాజవస్త్రాలు తీసేశాడు, రాజవస్త్రాలు తీసేసి గోనె పట్ట కట్టుకున్నాడు. గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి ఎక్కడ పడుకున్నాడు? ఈనాడు చూసాం, దావీదు కూడా నేల మీద పడుకున్నాడు దేవుని ఎదురుగా, దేవుని సన్నిధిలో. ఇక్కడ కూడా మనం ఆహాబును చూసినప్పుడు గోనె పట్ట కట్టుకొని గోనె మీదే పడుకున్నాడు. ఆయన రాజుగా రాజవస్త్రాలు లేవు, రాజుగా ఆయన సకల సుఖాలు కూడా ఉంటాయి కదా, సౌకర్యాలు, అవన్నీ కూడా ఇప్పుడు అనుభవించడం లేదు. అనుభవించకుండా ఆయన ఏం చేశాడంటే వాటన్నింటినీ కూడా వదిలిపెట్టేసి రాజవస్త్రాలు తీసేసి కటిక నేల మీద ఆయన ఆ గోనె మీద పరుండుతో ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఒక మాట అంటూ ఉన్నాడు, పరుండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా. ఎప్పుడైతే ఆయన దేవుని సన్నిధిలో తను తగ్గించుకున్నాడో, 29వ వచనం ముఖ్యమైన వచనం తెలియజేస్తూ ఉన్నాడు, వ్యాకుల పడుచుండగా దేవుడు ఏలియాతో చెప్తున్నాడు ఒక మాట, ప్రవక్తతో, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి, ముఖ్యమైన మాట ఏంటంటే ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను రప్పించాను. రప్పించేదే, కాకపోతే నేను ఏం చేయబోతున్నానంటే దాన్ని ఆపేస్తున్నాను. ఇప్పుడు ప్రశ్న, ఎందుకు ఆపుదాం అనుకున్నాడు దేవుడు? ఆ శాపము ఎందుకు ఆపాలనుకున్నాడు దేవుడు? ఆహాబు గట్టిగా భోజనం చేసి ప్రార్థన చేశాడు కాబట్టి, అంతేనా? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మంచి మన మీటింగ్లో లాంటి భోజనాలన్నీ కూడా చేసి ప్రార్థన చేశాడు కాబట్టి. వాస్తవంగా ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి, ఎలా చేసినా ప్రార్థనే కదా అని అంటారు కొందరు. కాదు, ఎప్పుడైతే మనల్ని మనం దుఃఖపరుచుకుంటామో, మనం బాధపరుచుకుంటామో దేవుడు దాన్ని ఖచ్చితంగా చూస్తున్నాడు, దాని రిజల్ట్ వేరే ఉంటుంది. ఆహాబు దుర్మార్గుడే, కానీ ఎప్పుడైతే ఆయన తన వస్త్రాలు చింపుకొని గోనె కట్టుకొని గోనె మీద పరుండి వ్యాకుల పడుచు దేవుడిని వేడుకున్నాడో, దేవుడు ఇక్కడ చెప్పినటువంటి ఒక ముఖ్యమైన మాట ఏంటంటే ఆహాబు నాకు భయపడ్డాడు, వినయముగా ప్రవర్తించాడు. వినయము అంటే వినయం అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? వాస్తవంగా మీరు ఆంగ్లంలో కనుక గమనించినట్లయితే దీన్ని చాలా బాగా తెలియజేస్తూ ఉంటాడు.
21వ అధ్యాయము చివరి వచ్చిన మీరు గమనించినప్పుడు దేవుడు వాక్యం ఏమంటాడంటే, హ్యావ్ యూ సీన్ హౌ అహాబ్ హ్యాస్ humbled himself before me. Ahab has humbled himself. తను తగ్గించుకున్నాడు. ఏది తగ్గింపు అవుతుంది? కొన్ని ఆహాబ్ ఎలా తగ్గించుకున్నాడు? ఒకటి, తన రాజవస్త్రాలు తీసేశాడు. 2, గోనె కట్టుకున్నాడు, దేవుని ముందు తన వస్త్రాలు. 3వది, గోనె మీద పరున్నాడు. అన్నింటికంటే ముఖ్యంగా ఆయన ఏం చేశాడంటే దేవుణ్ణి వేడుకున్నాడు, వ్యాకులపరచు. నేను రాజుని, చేసేది ఏమంటే చేసుకోపోమ్మా మీ దేవుడు అన్నాడు ఏలియాతో. నిజంగా ఆ మాట కనుక అనుంటే ఆయన టైంలో రావటం కాదు, ఇంకా తొందరగా రప్పించేవాడు దేవుడు. ఈరోజు మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, వాక్యం చదివేటప్పుడు వాక్యం అనే అర్థం మనం ముందు పెట్టుకున్నప్పుడు మనము మన పాపం, మన పరిస్థితి మనం గమనించినప్పుడు ఎందుకనో దాని గురించి మనం దుఃఖపడే పరిస్థితి లేదు, వ్యాకులపడే పరిస్థితి లేదు, దేవుడిని వేడుకునే పరిస్థితి లేదు. మీరు యోబు గ్రంథం కూడా చదవండి. యోబు తన కుమారులు, తన కుమార్తెలు వాళ్ళ పాపాన్ని బట్టి ఆయన బలి అర్పించి ఆయన దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైనా మన పిల్లలు, మన కుటుంబాలు, మన వాళ్ళ కొరకు, వారి పాపం కొరకు దేవుడి దగ్గర దుఃఖపడి ప్రార్థన చేస్తూ ఉంటామా? అయ్యా దీన్ని మా మీద మోపొద్దు, మా కుటుంబాల మీద మోపొద్దు. మీరు ఇజ్రాయేలీల చరిత్ర కనుక చూసినట్లయితే, ఇజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథం, దానియేలు వరుసగా కనుక మీరు చూసినట్లయితే వాళ్ళు పాపాన్ని గురించి దేవుడి దగ్గర ఎంత వేడుకున్నారు. కానీ ఈరోజు మనం పాపాన్ని సీరియస్గానే తీసుకున్నాం. అది రిక్వెస్ట్ చేయటం వల్ల ఏమైనా ప్రతిఫలం ఉంటుందా అని కొంతమంది అడుగుతారు. ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. దేవుని దగ్గర రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా. ఇంకా మనం చెప్పాలంటే ఆహాబు లాంటి దుర్మార్గుడు వెళ్ళి, ర్యాంక్ 1 పనికిమాలిన వాడు వెళ్ళి దేవుడి దగ్గర తను తగ్గించుకొని దేవుడి దగ్గర ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆ రిక్వెస్ట్ని ఆయన అంగీకరించాడు. కాబట్టి ఉపవాస ప్రార్థనకి ప్రతిఫలం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఉపవాస ప్రార్థనని బైబిల్లో ఎంతో మంది భక్తులు ఉపయోగించుకున్నారు. మోషేనే కాదు, భక్తిహీనుడైన ఆహాబు ఉపయోగించుకున్నాడు. అది ఆశ్చర్యం. అంటే దేవుడు ఎట్లా కరుగుతాడో ఆహాబు కూడా తెలుసా అంటే ద ఆన్సర్ ఇస్ yes. అవును, ఆయన తెలుసు. ఆయనకి తెలుసు. ఆ మార్గంలో వెళ్ళి ఖచ్చితంగా వచ్చే శాపాన్ని పోస్ట్పోన్ చేయించాడు. ఎవరి దగ్గర అడిగితే ఎవరు పోస్ట్పోన్ చేయగలరో అక్కడ అడిగి దాన్ని పోస్ట్పోన్ చేయించాడు. ఇంకా మీరు గమనించినట్లయితే ఒక ఎగ్జాంపుల్ చెప్పి దాన్ని ఏమి నేను వివరించను, చెప్తాను, ఇంటికి వెళ్ళాక చదువుకోండి. యోనా అనేటువంటి ఒక 4 అధ్యాయాల చిన్న పుస్తకం ఉంటుంది. ఇంకా 40 దినముల్లో నినెవే పట్టణం నాశనం అవుతుంది, వెళ్ళి ప్రకటించు అని చెప్పేసి అన్నాడు. వాళ్ళు కూడా నినెవే పట్టణం నాశనము కాకుండా ఆపుకోగలిగారు. ఎలా? అల్పులేమి, గనులేమి, సింహాసనం మీద ఉన్నటువంటి రాజు కూడా దిగి గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉన్నారు. వాళ్ళైతే మనుషులే కాదు, స్త్రీలే కాదు, పిల్లలే కాదు, అక్కడ ఉన్న ఎద్దులేమి, అక్కడ ఉన్నటువంటి గాడిదలేమి, వాళ్ళ జీవులకు కూడా ఆహారం కానీ పానీయం కానీ ఇవ్వలేదు. అన్నింటినీ కూడా ఉపవాసం నుంచి ప్రార్థన చేశారు. దేవుడు ఏం చేశాడంటే నినివే పట్టణాన్ని నాశనం చేస్తానన్నటువంటి తన ఉగ్రతను తను చల్లార్చుకున్నాడు. అంటే ఇందులో ఆశ్చర్యం కలిగించే ఒక విషయం ఏంటంటే, దేవుని మనసు ఎట్లా కలుగుతుంది, ఆయన దగ్గర ప్రార్థనకు ప్రతిఫలం ఎట్లా వస్తుంది అనేది భక్తులకు తెలుసు. ఓకే, వాళ్ళు దేవుని సన్నిధిలో దగ్గరగా నడిచారు. ఆహాబు లాంటి పనికి మాలిన వాడికి కూడా తెలుసు. సరే, ఎంత కాదన్నా ఆయన ఇజ్రాయేలీయుడు కాబట్టి దేవుని మనసు తెలుసు. మరి నినివే పట్టణం అశ్షూరీయులు, అన్యులకు కూడా తెలుసా? అంటే ఈ దేవుని మనసు ఎలా కలుగుతుందో అన్యులకు కూడా అర్థమైంది. మరి మనకు అర్థమైందా? మన దేవుని మనసు ఎట్లా కలిగించగలము? నిజంగా ఆశ్చర్యం ఏంటంటే, ఈరోజు మన దేవుడు ఎటువంటి ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడనేది మనలో చాలా మందికి తెలియదు. హానెస్ట్గా ఒప్పుకోవాలి, మనలో చాలా మందికి తెలియదు. మనం ఆ ఉపవాస ప్రార్థన అనేటువంటి శక్తిని చాలా చాలా తక్కువగా ఉపయోగించుకుంటాం. ఇంకా అసలు ఉపయోగించమని కూడా చెప్పాలి. చివరిగా ఒక్క వచ్చిన భాగాన్ని మాత్రం చెప్పి నేను ముగించేస్తాను. అదేమిటి అంటే, ప్రభు అయినటువంటి యేసు జీవించినటువంటి దినాల్లో జరిగినటువంటి సందర్భాన్ని గురించి నేను మీకు తెలియజేస్తాను. మార్కు సువార్త. అది ప్రభు అయినటువంటి యేసు పరిచర్య చేస్తున్నటువంటి దినాలు. అవి పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో ఏం జరిగింది అంటే, ఒకసారి ఒక అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక మనిషిని ఆయన తండ్రి క్రీస్తు ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చినప్పుడు 9వ అధ్యాయంలో 17వ వచనం 14 నుంచి చదువుకున్నాం.
శిష్యులు ఆయన యొద్దకు వచ్చి వారి చెట్టు బహు జనసమూహం కూడి ఉండుట శాస్త్రులు వారితో తర్కించుట చూచిరి. ప్రభు అయినటువంటి యేసు ఆయన శిష్యుల దగ్గరికి వచ్చేటప్పుడు చాలా మంది జనసమూహం గుంపుగూడారు. ఏదో గలాటా జరుగుతున్నట్టు అనిపించేది. ప్రభు అయిన యేసు అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడంటే శాస్త్రులు వారితో తర్కించుట చూచిరి. వెంటనే జనసమూహం అంతా ఆయన చూచి మిగిలిన విభ్రాంతి నుండి ఆయన యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనం చేసేది. అంటే ప్రభు అయిన యేసు అక్కడ లేడు, శిష్యులు ఉన్నారు. శిష్యుల దగ్గర ఏదో జరిగింది, ఏం జరిగిందో తెలియలేదు. స్టార్ట్ చేసేటప్పుడు ఏదో గందరగోళం జరుగుతుంది. ఈలో ప్రభు అయిన యేసు వస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన రావటం జనాలు చూశారో ఆయనకు పరిగెత్తుకొని వచ్చి వందనం చేశారు. శాస్త్రులు తర్కిస్తున్నారు శిష్యులతో. చూసినప్పుడు ఆయన ఏమన్నాడంటే ఇక్కడ అడుగుతూ ఉన్నాడు, దేని గురించి? అప్పుడైనా మీరు దేని గురించి వారితో తర్కించుతున్నారు అని వారిని అడగగా ప్రభు అయిన యేసు అడిగాడు, ఏంటి ఏదో వాదన జరుగుతుంది, దేని గురించి తర్కిస్తున్నారని అడిగాడు. 17వ వచనము, అందుకు జనసమూహంలో ఒకడు బోధకుడా, మోగదయ్యం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వాడిని పట్టునొచ్చునో అక్కడ పడద్రోయినో అప్పుడు వాడు నురుక్కు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్చిల్లునో దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాడు. ఇక్కడే నేను దేవనాలజీ గురించి మాట్లాడలేదు. మోగదెయ్యం అంటే దెయ్యాల్లో మోగయి ఉంటాయా అని అడుగుతారు. అదంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యయనం చేయండి. ఒక మోగదయ్యం పట్టింది నా కుమారుణ్ణి, ఎక్కడైతే పట్టిందో అక్కడ వాడిని వెలువెల్లాడిస్తూ ఉంది. అయితే బాగు చేయని నీ శిష్యుల దగ్గర తెచ్చాను, వాళ్ళ వల్ల కాలేదయ్యా ఆ పని అని చెప్పేసి అన్నాడు. కాలేదు అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు శాస్త్రులు వాగ్వాదం అనమాట. చేతగాని వాళ్ళు ఎందుకు సేవకు వచ్చారు, లేదా చేతగాని వాళ్ళు మరి మీకు ఇదంతా మరి వాళ్ళు ఏమన్నారు కానీ మొత్తానికి ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది. ఇదయ్యే జరిగింది అని అప్పుడు చెప్పారు. చెప్పినప్పుడు 20వ వచనము, వారు ఆయన యొద్దకు అందుకు ఆయన విశ్వాసము లేని తరము వారలారా ఎంతకాలం మీతో ఉండునో అని వారిని నా యొద్దకు తీసుకురండి అని చెప్పాను. తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత ఆయన మొత్తానికి ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు, బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత 25వ వచనము, జనులు గుంపులు గుడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చడం చూచి యేసు, మోగమైన చీవుడి దెయ్యమా, వాడిని వదిలిపోమో, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి అపవిత్రాత్మను గద్దించాను. అప్పుడు అది కేక వేసి వాడిని ఎంతో విలవిల్లాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండిన కనుక అనేకులు వాడిని చనిపోయారండి. అయితే యేసు వాడిని చెయ్యి పట్టి లేవనెత్తగా వాడు నిలవబడాడు. మొత్తానికి తండ్రికి అప్పగించాడు. ఒకవేళ శిష్యులు మన దగ్గర తెచ్చారు, మన వల్ల కాలేదు, ఆయన గద్దించాడు, వెళ్ళిపోయాడు. ఎందువల్ల అయి ఉంటుంది ప్రశ్న రాదా? దెయ్యాలు వదిలిపెట్టే శక్తి వాళ్ళకి ఇచ్చాడు, కానీ ఈ దెయ్యం లోబడలేదు. అంటే కొంచెం మొండి దెయ్యంలాగా ఉంది, మనకి అది లోబడలేదు. కానీ క్రీస్తుకు లోబడి గద్దించాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు శిష్యులకు వచ్చిన సమస్య ఏంటంటే మనం గద్దిస్తే ఎందుకు లోబడలేదు, ఆయన గద్దిస్తే ఎందుకు లోబడలేదు. ఒకసారి ఒక ఆయన అంటాడు, ఆయన యేసు కాబట్టి లోబడింది, వదిలేయండి అని. అంతేనా? మనలాంటి వాళ్ళు అయితే అంతే అనుకుని వదిలేస్తుండేవాళ్ళు, కానీ శిష్యులు అలాగ కాదు. 28వ వచనము, ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతంగా ఆయన అడిగిరి. వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఒక్కడే ఉన్నప్పుడు వచ్చాయా, మరి మేమెందుకయ్యా ఆ దయ్యాన్ని వదలకొట్టలేకపోయాం, మా వల్ల ఎందుకు కాలేదు, మాకున్నటువంటి ఆ బలహీనత ఏంటి, మాకెందుకు ఆ బలం చాలేదు, నీలో ఉన్నటువంటి ఆ బలం ఏమిటి, మేము ఎందుకు ఆ పని చేయలేకపోయామని అడిగారు. అడిగినప్పుడు 29వ వచనం చాలా ముఖ్యమైన వచనము, అందుకు ఆయన ప్రార్థన వల్లనే గాని అని అన్నాడు. అక్కడ 2 అనేసి ఒక మాట కింద రాశాడు చూడండి, అది మూల భాషలో ఉంటుంది. ప్రార్థన వల్లనే గాని అని చెప్పేసి అని అక్కడ ఆయన రాసినటువంటి, అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, ఏం ప్రార్థన అది, ఏం ప్రార్థన? 2 అని వేసి అనేక ప్రాచీన ప్రతుల్లో ఉపవాసము వల్లనే గాని, దేని వల్లట? ఉపవాసము వల్లనే గాని మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. మరి దేని వల్ల వదిలిపోదు, దీన్ని వదిలించేటువంటి శక్తి, ఆ బలం అనేటువంటిది ఒక్క ఉపవాస ప్రార్థనకి మాత్రమే ఉంది. అంటే ఉపవాస ప్రార్థన ఒక అసాధారణమైనటువంటి శక్తిని ఇస్తుంది. అది క్రీస్తు ప్రభు తన నోటితో చెప్పాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కూడా అంటే ఉపవాస ప్రార్థన ఆజ్ఞేమీ లేదు, బలవంతమేమీ లేదు. ఒకవేళ మనం ఉంటాము అంటే మనము ఉండవచ్చు. అపోస్తులు ఉన్నారు,
మొదటి శతాబ్దంలో సంఘాలు అనేక సంఘాలు ఉన్నాయి. మీరు గమనించినట్లయితే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం చెప్తాను. ఇప్పుడేం నేను వాటి గురించి వివరించను. ఇంటికి వెళ్ళిన తర్వాత జస్ట్ అంటే కొత్త నిబంధన ఏమి చూపించలేదు కదా అని చెప్పేసి మీరు అంటారు. దానికి పాత నిబంధన నుంచి ఇంకా ఏం అవ్వలేదు. ఈ స్టడీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కొనసాగించండి. అసలు ఉపవాసం ఎప్పుడున్నారు? మనం కొన్ని సందర్భాలు చూసాం. ఆజ్ఞ అయితే 7వ నెల 10వ తారీఖు. అది కాకుండా యుద్ధాలు వచ్చినప్పుడు ఉన్నారు. అది కాకుండా కుటుంబ సభ్యులు ఎవరైనా అనారోగ్యాలతో ఉన్నప్పుడు దేవుని సహాయం కొరకు ఉన్నారు. అది కాకుండా మనం చెప్పలేదు కానీ ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించినప్పుడు, స్నేహితులు మరణించినప్పుడు అప్పుడు ఉపవాసం ఉన్నారు. అది కాకుండా పాప క్షమాపణ కొరకైతే అనేక సందర్భాల్లో మీరు చూస్తూ ఉంటారు. ఇంకా ఇది మాత్రమే కాకుండా అనేక సందర్భాల్లో ఉపవాసం ఉన్నారు పాత నిబంధనలు. అదే కాదు, క్రొత్త నిబంధనలో కూడా మనం చూసినప్పుడు అనేక సందర్భాల్లో ఉపవాసం అనేటువంటిది ఉండటం జరిగింది. క్రీస్తు ప్రభు ఉపవాసం ఉన్నాడు, అపోస్తులు ఉపవాసం ఉన్నారు, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘాలు కూడా ఉన్నారని అన్నారు కదా. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 1-3 వచనాలు కనుక మీరు చదివినట్లయితే అక్కడ సంఘం ఉపవాసం ఉండే పౌలుని సేవకు పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకనేటువంటిది నేనేం వివరించను, లోపలికి వెళ్ళి ఆ విషయాలు ఇప్పుడు మనం ఏం చర్చించబోవటం లేదు. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 21వ వచనం నుంచి 23వ వచనం వరకు కూడా మీరు చూసినప్పుడు గలాతీయలో ఉన్నటువంటి సంఘాలు కూడా ఉపవాస ప్రార్థన వాళ్ళు చేసినట్లుగా చూస్తూ ఉంటాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కూడా అక్కడ ఉపవాస ప్రార్థన గురించి వ్రాయబడింది. అంటే స్త్రీ పురుషులు వివాహ సంబంధాల గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే అంటే భార్యాభర్తలు వేరుగా ఉండకూడదు, ఒక ప్రత్యేకమైన కారణం ఉపవాస ప్రార్థన కొరకు మాత్రమే ప్రత్యేకంగా ఉండవచ్చు, మిగిలిన దేనికి కూడా ఉండటానికి అనుమతించలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఉపవాస ప్రార్థన ఉందనా లేదని? ఉందని ఆజ్ఞ అయితే లేదు. నువ్వు సోమవారం చేయి, నువ్వు మంగళవారం చేయి, నెలకు ఒక రోజు చేయి, సంవత్సరానికి ఒక రోజు చేయి, ఆజ్ఞ లేదు. కానీ నువ్వు ఇష్టపడితే ఉండవచ్చు. ఉండటం వల్ల ఏమిటి ప్రయోజనం అంటే నువ్వు ఆత్మీయంగా చాలా బలాన్ని పొందుతావు, దేవుడి దగ్గర నుంచి చాలా సహాయాన్ని పొందుతావు. ఉండకపోతే ఏమిటంటే నువ్వు దాన్ని కోల్పోవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఈరోజు మనం చూసినటువంటి విషయం ఏమిటి అంటే ఉపవాస ప్రార్థన అనేటువంటిది క్రైస్తవ్యంలో ఉందా, బైబిల్లో ఉందా అంటే అవును ఉంది. పాత నిబంధనలో ఎంతో మంది భక్తులు దాన్ని ఉపయోగించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. దానివల్ల అత్యధికమైనటువంటి విజయాన్ని, ఓడిపోయిన పరిస్థితుల్లో కూడా ఓటమిలో నుంచి విజయంలోకి వాళ్ళు వచ్చారు. ఈ రోజు కూడా మన జీవితాల్లో కూడా ఆత్మీయ జీవితాల్లో మనకి ఎంతో అవసరం ఉంది, దేవుని యొక్క సహాయం ఎంతో అవసరం ఉంది. కాబట్టి మీ అందరూ కూడా ప్రేమపూర్వకంగా తెలియజేసే విషయం ఏమిటంటే మీరు ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత క్రొత్త నిబంధనలో ఉపవాస ప్రార్థన ఏంటి అనేటువంటిది ప్రారంభించండి. ఒకటి, ప్రభు అయినటువంటి యేసు యొక్క బోధలు ఏమిటి, రెండవది అపోస్తులు ఏమిటి, చివరిది సంఘాలు ఏమిటి. ఒక్క హింట్ మాత్రం ఇచ్చి నేను వదిలేస్తాను. ఉపవాస ప్రార్థన ఉందా లేదా అన్నటువంటి దానికి ప్రభు అయినటువంటి యేసు దగ్గరకు వచ్చి బాప్తిసం ఇచ్చే యోహాను శిష్యులు అడిగారు. అడిగినప్పుడు మేము ఉపవాసం ఉంటున్నాం, పరిచయలో ఉంటున్నారు, ఈ శిష్యులు ఎందుకు ఉండరు అని అన్నారు. అన్నప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటి? పెళ్లి కుమారుడు తమతో ఉన్న దినముల్లో ఉపవాసము చేయరు, కానీ పెళ్లి కుమారుడు తమతో ఉన్నప్పుడు ఉపవాసం చేయరు, కానీ పెళ్లి కుమారుడు కొనిపోబడేటువంటి దినమొచ్చునో అప్పుడు కూడా ఉపవాసం చేయరు. అంతేగా చెప్పింది. పెళ్లి కుమారుడు తమతో ఉన్నప్పుడు ఉపవాసం చేయరు, పెళ్లి కుమారుడు కొనిపోబడే దినం వస్తుంది అప్పుడు కూడా ఉపవాసం చేయరు. కొనిపోబడేటువంటి దినం ఉంటుంది అప్పుడు ఉపవాసము చేయుదురు. అక్కడ పెళ్లి కుమారుడు ఎవరు? క్రీస్తే. ఇప్పుడు వాళ్ళతో కూడా ఉన్నాడు, కానీ తర్వాత కొనిపోబడతాడు. కొనిపోబడినప్పుడు ఏం చేస్తారట? కొనిపోబడ్డాడు మరి ఆయన వాళ్ళ దగ్గర నుంచి. అంటే కొనిపోబడిన తర్వాత ఉంటుందని ఆయన అన్నాడు. ప్రస్తుతానికి ఎందుకు చేయలేదంటే నేను ఉన్నాను కదా వాళ్ళతోటి పెళ్లి కుమారుని, కాబట్టి ప్రస్తుతానికి చేయటం లేదు, నేను కొనుక్కోబడతాను, అప్పుడు వాళ్ళు చేస్తారని ఆయన చెప్పాడు, ఉండదని ఆయన చెప్పలేదు. కొంతమంది దీన్ని తీసుకొని వక్రీకరించి కొత్త నిబంధనలు లేదు అని అంటారు. లేకపోతే మరి అపోస్తులు ఎందుకు చేశారు, లేకపోతే సంఘాలు ఎందుకు చేశారు? కాబట్టి ఈరోజు ఒక రకంగా ఏమిటి అంటే మనకున్నటువంటి, మీకు ఆర్మీలో కనుక చూసినట్లయితే కొన్ని వెపన్స్ ఉంటాయి, చాలా స్ట్రాంగ్ వెపన్స్, యుద్ధాన్ని తారుమారు చేసేటువంటి వెపన్స్ కొన్ని ఉంటాయి, గెలుపు ముఖ్యంగా. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా ఈ ఫాస్టింగ్ ప్రేయర్ అనేటువంటి చాలా శక్తివంతమైనటువంటి ఆయుధం, కాకపోతే చాలా కొద్దిగా ఉపయోగించబడేటువంటి ఒక ఆయుధం. కాబట్టి మీరు మీ యొక్క కుటుంబాల్లో ఈ రోజు ఆ రోజు అని కాదు, మీరు ఎప్పుడు చేయాలని అనుకుంటారో అప్పుడు చేయండి. మొట్టమొదట మీరు ఏం చేస్తారంటే ఒకేసారి 40 రోజులు పెట్టుకోవద్దు. ఇక విన్నాం కదా అని చెప్పేసి 40 రోజుల్లో పెట్టుకోవద్దు.
అది అయ్యేటువంటి విషయం కాదు. వారం కూడా పెట్టుకోవద్దు, 3 రోజులు కూడా పెట్టుకోవద్దు. 72 అవర్స్ కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, యూదులు ఏం చేసేవాళ్ళంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉండేవాళ్ళు. ప్రారంభంలో అట్లా చేయండి. లిక్విడ్ తీసుకోండి, ఒకవేళ చేయాలనుకుంటే పానీయం తీసుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే 24 అవర్స్గా రండి. ఈరోజు సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు, లేదా ఈరోజు మార్నింగ్ నుంచి అట్లా రండి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే క్రమక్రమంగా మీ బలాన్ని పెంచుకోండి. ఒకేసారి చేసినా కానీ మనం ఉండలేము. ఎందుకంటే ఈరోజు చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఉంటే అసలు ఇక అది మనం చేయలేము, మన వల్ల కాదు. ఇక మనం దాని జోలికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. కొంతమంది ఒకసారి ఇది విన్న తర్వాత, బ్రదర్ మరి నాకు బీపీ ఉంది, నా పరిస్థితి ఏంటి, షుగర్ కూడా ఉంది అన్నారు. అది ఇది మీకు ఎట్టి పరిస్థితుల్లో వర్తించదు. అందుకనే దేవుడు ఆజ్ఞ ఇవ్వలేదు. పొరపాటున కనుక ఆజ్ఞ ఇస్తే వాళ్ళ బీపీ షుగర్ వాళ్ళ పరిస్థితి ఏమయ్యేది? 7వ నెల 10వ నాడని కనుక చెప్పున్నాడు అనుకోండి, వాళ్ళు ఏమయ్యేది పాపం, బీపీ వాళ్ళు, షుగర్ వాళ్ళు. అందుకనే క్రొత్త నిబంధనలో దేవుని ఆజ్ఞ అయితే లేదు. కానీ మనం ఉండాలనుకుంటే వాలంటీర్గా మనం ఉండొచ్చు. ఎన్ని రోజులు అంటే అది కూడా మనం ఉండగలిగినటువంటి రోజులు. మనం ఎంతవరకు ఉంటామో మనకు అది అర్థమవుతుంది, ఆ ఆత్మీయంగా మనం ఎట్లా బలం పొందుతాం అనేటువంటిది. కాబట్టి ఆ రీతిగా మనం ముందుకు వెళ్దాం. ముఖ్యంగా మనము దేవుని యొక్క సహాయం చాలా పొందటం అనేటువంటిది అవసరం. కాబట్టి మనము, మన కుటుంబాలు, సంఘాలు బలపడదాం, దేవుని యొక్క సహాయాన్ని పొందుదాం. ఓడిపోయే చోట కూడా గెలుపుని మనం నమోదు చేద్దాం. ఇజ్రాయేలీలు ఎలాగైతే చేశారో ఓడిపోయే చోట కూడా దేవుని దగ్గర అడిగి ఆ గెలుపుని మనం తెచ్చుకుందాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించును గాక. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.